ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో హాజరైనటువంటి నా తోటి సహోదరులకు సోదరిమణులందరికీ నా వందనాలు చెల్లిస్తున్నానండి. ఈరోజు మనం దేవుని సైన్యం ఎవరు, దేవునికి సైన్యం ఎందుకు అనే పాఠాన్ని నేర్చుకోబోతూ ఉన్నామండి. దేవుని సైన్యం ఎవరు, దేవునికి సైన్యం ఎందుకు అనే విషయాన్ని మనం నేర్చుకోబోతూ ఉన్నాం. సైన్యం అనే మాట గురించి తెలియని వారు ఎవరు ఉంటారండి. రాజరికపు కాలం మొదలుకొని ప్రస్తుతపు ఆధునిక కాలం వరకు దేశంలో సైనికుల పాత్ర అంతా ఎంత కాదు. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి దేశానికి సైనికులు ఉన్నారు. ఆ సైనికులకి ఆ దేశంలో వచ్చే ఆదాయంలో ఎక్కువ భాగం ప్రతి దేశం ఖర్చు పెడుతూ ఉందండి. వాళ్ళ ఆహారం విషయంలో, వాళ్ళ జీతాలు, వాళ్ళ ఆరోగ్యం, వాళ్ళ పిల్లల చదువులకి, ఏమండి, వారి ఆయుధాలకి, వాళ్ళు ఎంత కావాలంటే అంత ఎక్కువ మొత్తంలో సైనికుల కోసం ప్రతి దేశం కూడా ఖర్చు పెడుతూ ఉంటుంది. మీకు తెలుసు లేదో, మనం ఏదైనా ఒక వస్తువు కొనుక్కోవాలంటే ఒక 50,000 రూపాయలు ఒక టీవీ కొనాలనుకోండి, మనకి 50,000 అయితే సైనికులకైతే 30,000కే వచ్చేస్తుందండి. వాళ్ళకి క్యాంటీన్లు ఉంటాయి, వాళ్ళ పిల్లలకి చదువులు ఖరీదైన స్కూళ్ళలో ఉచితంగా వాళ్ళ పిల్లల చదువులు ఉంటాయండి. కేంద్రీయ విద్యాలయాల్లో వాళ్ళకి చదువులు ఫ్రీగా ఉంటాయి. వాళ్ళకి ఏమైనా అనారోగ్యం వచ్చినా వాళ్ళ ట్రీట్మెంట్ అంతా కూడా ఉచితం. చాలా మనం చూస్తుంటాం, మిలిటరీలో పనిచేసిన వాళ్ళు, సైనికులకి వాళ్ళు రిటైర్ అయిపోయినప్పుడు కూడా వాళ్ళకి మరలా ఇక్కడ ఏదో జాబ్ ఇస్తారండి. ఏ బ్యాంకులోనో సెక్యూరిటీ గార్డ్ లాగా ఇస్తారండి. వాళ్ళు మిలిటరీలో పనిచేసిన వాళ్ళకి ప్రభుత్వం పూర్వం అయితే 5 ఎకరాలు పొలం ఇచ్చేదండి. ఎవరైనా మిలిటరీలో జాబ్ చేసి రిటైర్ అయితే వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి, వాళ్ళు వ్యవసాయం చేసుకోవడానికి భూమి కూడా ఇచ్చేదండి. అంటే ఇలాగా ఎందుకు ఒక సైనికుడికి ఏ దేశమైనా అంత ప్రాధాన్యత ఇస్తుంది అంటే, సైనికులు లేకపోతే మనం ఎవరం కూడా ప్రశాంతంగా నిద్రపోలేం కాబట్టి. ఏమండి, ఈరోజు మనందరం ఇంత ప్రశాంతంగా హ్యాపీగా ఉంటున్నామంటే కారణం, శత్రు దేశాల నుండి మనకి అపాయం తలెత్తకుండా అహర్నిశలో కూడా బోర్డర్లో ఉండి సైనికులు పహారా కాస్తూ ఉంటారండి. మనకి త్రివిధ దళాలు అంటారు, 3 దళాలు ఉన్నాయి మనకి. ఏంటండి, సముద్రంలో పడి శత్రువులు వస్తే అడ్డుకోవడానికి వాళ్ళు నావీ వాళ్ళు అంటారు, నావీ దళం. అలాగే ఎవరైనా గాలిలో ఏదైనా విమానాల మీద వచ్చి మన దేశంలో ఏదైనా బాంబు లేకుండా వాళ్ళు ఎయిర్ ఫోర్స్ వాళ్ళు మనం కాపాడుతుంటారు. అదేవిధంగా ఈ భూభాగం మీద నుండి సరిహద్దులు దాటి ఎవరైనా మన దేశంలో ప్రవేశించకుండా మన దేశం చుట్టూ కూడా 6 నెలలు ఉన్న చోట అలా కూడా బోర్డర్లో ఎవరు ఉంటారండి, మిలిటరీ వాళ్ళు అంటాం వాళ్ళని. వీళ్ళు లేకపోతే మనం లేవండి. ఎందుకంటే ప్రస్తుత ప్రపంచంలో ప్రతి దేశం దగ్గర అణుబాంబులు ఉన్నాయండి. అణుబాంబులు అంటే ఒక బాంబు చాలండి ఒక దేశాన్ని 5 నిమిషాల్లో నాశనం చేసేయడానికి. అలాంటి అణుబాంబులు కలిగి ఉంది. ప్రస్తుతం ప్రపంచం అంతా కూడా అగ్రరాజ్యంగా అమెరికాను చూస్తున్నారు. అమెరికా అంటే అందరికీ భయం. కారణం ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలు, వాళ్ళ సైనిక బలం ప్రపంచంలో ఎక్కడ లేదు కాబట్టి. ఇప్పుడు చైనా కూడా ఆ రేంజ్లో ఉందంటండి. అంటే కారణం ఏంటంటే ప్రపంచం ఎందుకు వాళ్ళతో గొడవ పడటానికి ఇష్టపడటం లేదంటే వాళ్ళ దగ్గర సైనిక బలం ఉంది కాబట్టి. ఏమండి, ఈరోజు మనం కూడా ఎవరైనా ఒక పవర్లో ఉన్నటువంటి ఒక రాజకీయ నాయకుడి జోలికి కానీ, ఏమంటే ఒక అధికారి జోలికి కానీ మనం వెళ్ళాం. కారణం ఏంటంటే వాళ్ళ జోలికి వెళ్తే వాళ్ళ వెనకాతలు ఎవరు ఉంటారో, పోలీసులు ఉంటారు, సైనికులు వాళ్ళ వెనకాతలు ఉన్నారు. వాళ్ళు ఇలాగ ఆర్డర్ వేశారంటే మన పని అయిపోద్ది. కాబట్టి సైనికులు ఉన్నారు కాబట్టి అధికారికి లోబడుతున్నాం.
సైనికులు ఉన్నారు కాబట్టి దేశాలకి లోబడుతున్నాం. ఏమంటే అమెరికా అధ్యక్షుడు ఒకరు మన ఇండియాకి వచ్చాడు అనుకోండి, అతను తిరిగి వెళ్ళే వరకు కూడా మన వాళ్ళందరికీ కూడా ముచ్చామట్లే. కారణం ఏంటంటే కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు అతని సెక్యూరిటీ కోసం. ఎందుకంటే అతనికి ఏమైనా అయితే, అతనికి చిన్న గాయం తగిలిన మన దేశంలో వాళ్ళ సైనికులు ఊరుకోరనమాట మన మీద. అంటే అంత భయం. దేని బట్టండి? వారి వెనకాతలు ఉన్నటువంటి సైనిక దళాన్ని చూసి. ఏమండి, మనిషి ఈ భూమి మీద ఉన్న దేశాల వెనకాతలు ఉన్న సైనిక దళాలు చూసి ఆ దేశాలకు భయపడుతున్నాడు, లోబడుతున్నాడు. కానీ మరి దేవుడి విషయంలోకి వస్తే దేవుడికి ఎందుకు లోబడటం లేదు? దేవుడిని ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నాడు? దేవుడిని ఎందుకు చిన్నచూపు చూస్తున్నాడు అంటే చాలా మంది ఆలోచన ఏంటంటే దేవుడికి సైన్యం లేదనుకుంటున్నారండి. దేవుడి వెనకాతల సైనికులు లేరనుకుంటున్నారు. బైబిల్లో మనం చూసినప్పుడు దేవుడికి ఒక పేరుందండి. ఆమోసు గ్రంథంలో 4వ అధ్యాయం 13వ వచనంలో, అంటే పేజీ నెంబర్ 756లో మన దేవుడికి పేరంట. ఏం పేరండి? సైన్యములకు అధిపతియగు పేరు కలదు. సైన్యములకు అధిపతియగు యెహోవా అనే పేరు ఆయనకు కలదు అని రాయబడిందండి. యెషయా 47:4లో కూడా, అంటే పేజీ నెంబర్ 608లో యెషయా గ్రంథం 47 అధ్యాయం 4వ వచనంలో సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు కలదు అన్నాడు. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 16వ వచనంలో కూడా ఆ మాట చూస్తాం. పేజీ నెంబర్ 636లో ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 16వ వచనంలో కూడా సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు కలదు అన్నాడు. అంటే మన దేవుడికి ఒక గొప్ప పేరుంది. ఆయన పేరే సైన్యములకి అధిపతియగు యెహోవా. ఆయనకి సైన్యం లేకపోవడం ఏంటండి? బైబిల్లో మొట్టమొదటిసారిగా దేవుని గురించి సైన్యములకు అధిపతియగు యెహోవా అనే పదాన్ని ఉచ్చరించింది ఎక్కడండి? మొదటి సమూయేలు గ్రంథంలో. మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో హన్నా ఉపయోగించినట్టుగా మనం చూస్తూ ఉన్నామండి. మొదటి సమూయేలు 1:13లో 1:3, అలాగే 11వ వచనంలో కూడా 4వ అధ్యాయం 4వ వచనంలో, 15వ అధ్యాయం 2వ వచనంలో, 17వ అధ్యాయం 45వ వచనంలో, ఇలాగా మొదటి సమూయేలు గ్రంథంలోనే చాలా సార్లు దేవుని గురించి వాళ్ళు సంబోధించిన పదం ఏంటండి? సైన్యములకు అధిపతియగు యెహోవా అనే మాట మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఏమండి, మనుషుల కంటే సైన్యం కావాలి. ఎందుకంటే శత్రువుల భయం, ఎవరు ఎటు నుంచి అటాక్ చేస్తారో తెలియక మనం సైన్యాన్ని పోషిస్తున్నాం, సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నాం. మరి దేవుడికి ఎందుకు సైన్యం? దేవుడికి కూడా సైన్యం కావాలా? ఏమండి, దేవుడికి సైన్యం కావాలి. మరి ఎందుకు దేవుడికి సైన్యం అని మనం ఒక ప్రశ్న వేసుకుంటే నిర్గమకాండ 23వ అధ్యాయంలో 22వ వచనంలో సమాధానం మనకు కనపడుతుందండి. నిర్గమకాండం 23వ అధ్యాయం 22వ వచనంలో ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు చెప్తున్న మాట ధర్మశాస్త్రం ఇస్తూ, అయితే నీవు ఆయన మాటలను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసిన ఎడల నేను నీ శత్రువులకు శత్రువును, నీ విరోధులకు విరోధును అన్నాడు. ఏంటండి, దేవుడు ఆజ్ఞాపించినటువంటి మాటలకు జాగ్రత్తగా విని చెప్పింది చెప్పినట్లు చేస్తేనట దేవుడు మన శత్రువులకు శత్రువు, మన విరోధులకు విరోధవుతాడంట. అంటే దేవుడు పిల్లలకి ఎవరైనా అపకారం తలపెడితే దేవుడు ఏం చేస్తాడమ్మా? దేవుడే శత్రువు అయిపోతాడంట వాళ్ళకి, దేవుడే విరోధి అయిపోతాడంట, దేవుడే పగ తీర్చుకుంటాడంట వాళ్ళ మీద. ఇప్పుడు దేవుడు శత్రువుల్ని ఎలా 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 ఓడిస్తాడు అంటే తన సైన్యంతో ఓడిస్తాడండి. దేవుడు పిల్లల్ని రక్షించడానికి దేవుడికి సైన్యం కావాలి. అదేవిధంగా ఒకవేళ మనం దేవుడి యొక్క ఆజ్ఞలను గైకొనటం లేదనుకోండి,
దేవుని యొక్క ఆ మాటలను అనుసరించలేదనుకోండి, అప్పుడు కూడా దేవుడు తన సైన్యానికి పని చెప్తాడండి. మనకి శత్రువు అయిపోతాడు దేవుడు. అప్పుడు నీ శత్రువులకు శత్రువుని అన్నాడు కదా, ఇప్పుడేమో నీకే శత్రువుని, నీకే విరోధిని అని దేవుడు అక్కడ మాట్లాడుతూ ఉన్నాడండి. ఏమండి, ఒక దేశంతో శత్రుత్వం పెట్టుకొని బ్రతకగలమేమో, ఒక వ్యక్తితో శత్రుత్వం పెట్టుకొని బ్రతకగలమేమో, కానీ దేవుడితో శత్రుత్వం పెట్టుకొని ఎవరైనా బ్రతకగలమండి? దేవుడే శత్రువు అయితే ఇంకా మనిషిని ఎవరు రక్షిస్తారండి? అందుకే ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో 31వ వచనంలో ఎబ్రీ గ్రంథకర్త ఏమంటాడంటే, జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము అన్నాడు. జీవం గల దేవుని చేతిలో పడటం భయంకరం. ఎవరి చేతిలో పడినా పర్వాలేదు, దేవుడి చేతిలో పడకూడదు. ఒక కానిస్టేబుల్ చేతిలో పడ్డామనుకోండి, ఎస్ఐ గారికి ఫోన్ చేసి కొంచెం బ్రతిమలాడితే ఎస్ఐ గారు వదిలేమంటే వదిలేస్తాడండి. ఒకవేళ ఎస్ఐ గారి చేతిలో పడ్డామనుకోండి, అప్పుడు ఇంకా అతనికంటే ఎవరుంటారండి? డిఐజీతోనో ఎస్పీతోనో ఫోన్ చేయించి, అయ్యా మీ ఎస్ఐ గారు పట్టుకున్నారండి, వదలటం లేదు, కొంచెం మీరు చెప్పండి అంటే వాళ్ళు చెప్తారండి. ఒకవేళ డిఐజీ మాట వినకపోతే హోమ్ మినిస్టర్తో ఫోన్ చేయించి మనం అక్కడి నుంచి డిఐజీ చేతిలో నుంచి విడుదల పొందొచ్చండి. దేవుడి చేతిలో పడిపోతే ఇంకా దేవుడి కంటే పెద్ద అధికారి ఎవరున్నారమ్మా? దేవుడే శత్రువు అయిపోతే ఇంకా దేవుడి కంటే రికమెండేషన్ చేసి ఇంకెవరితో మనం విడుదల పొందగలం? అందుకే ఆ మాట హెబ్రీ పత్రికలో మనము చూస్తూ ఉన్నామండి. ఇంతకీ దేవుడు సైన్యం ఎవరు? మన పాఠం ఏంటండి? దేవుని సైన్యం ఎవరు, దేవునికి సైనికులు ఎందుకు అని మన పాఠం. దేవుడికి సైన్యం ఎందుకో మనం చెప్పుకున్నాం. ఎందుకండి? ఆయన పిల్లల్ని ఎవరైనా బాధ పెడితే దేవుడు వారిని దండించడానికి ఆయనకి సైనికులు కావాలి. అదేవిధంగా ఎవరైతే ఆయన ఆజ్ఞలు గైకొనరో, అది ఆయన పిల్లలైనా సరే కానీ, ఆయన ప్రవక్తలైనా కానీ, ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి జనాంగం అయినా కానీ, దేవుడు వారిని దండించడానికి కూడా సైనికులు కావాలి. అందుకని దేవుడు సైన్యాన్ని ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాడు. ఇంతకీ దేవుడి యొక్క సైన్యం ఎవరు అని మనం చూస్తే, దేవుడికి 4 రకాల దళాలు ఉన్నాయండి. ఎన్ని రకాల దళాలు ఉన్నాయమ్మా? సైనిక దళాలు 4 ఉన్నాయి. అందులో ఒక్కొక్కటిగా చూద్దాం. యోవేలు గ్రంథం 1వ అధ్యాయము 3 నుంచి 4 వచనాలు చూద్దామండి. పాత నిబంధన పేజీ నెంబర్ 753లో యోవేలు గ్రంథం ఉంటుంది. యోవేలు గ్రంథం 1వ అధ్యాయం 3 నుంచి 4 వచనాల్లో ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలతో యోవేలు అనే ప్రవక్త చెప్తూ ఉన్న విషయం అంటే చదవండి. పెద్దలారా ఆలకించుడి, దేశపు కాపురస్తులారా మీరందరూ చెవియొగ్గి వినండి. ఇలాంటి సంగతి మీ దినములలో గాని మీ పితరుల దినములలో గాని జరిగిందా? ఈ సంగతి మీ బిడ్డలకు తెలియజేయండి. వారు తమ బిడ్డలకు తెలియజేస్తారు. ఆ బిడ్డలు రాబోయే తరానికి తెలియజేస్తారు. ఇంతకీ ఏంటండి? ఇంత తెలియజేయవలసిన విషయం ఏంటి? బిడ్డలకి రాబోయే తరాలకి చెప్పుకోవలసిన అంత ఆశ్చర్యకరమైన విషయం ఏముంది అంటే అక్కడ వివరిస్తూ ఉన్నాడు. గొంగల పురుగులట విడిచిన దానిని మిడతలు తినివేస్తున్నాయి, మిడతలు విడిచిన వాటిని పసర పురుగులు తినివేస్తున్నాయి, పసర పురుగులు విడిచిన వాటిని చీడ పురుగులు తినేస్తున్నాయి. ఇదండి దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు తన పిల్లలకి తెలియజేయమన్న ఒక స్టోరీ. ఏంటండి స్టోరీ? గొంగళ పురుగులు తినగా ఉన్నదాన్ని మిడతలు తింటున్నాయి, మిడతలు తినగా వదిలిన దాన్ని పసర పురుగులు తింటున్నాయి, పసర పురుగులు తినగా ఉన్నదాన్ని చీడ పురుగులు తింటున్నాయి.
ఇంతకీ అవి ఏం తింటాయంటే పంటను తింటాయి. దేనమ్మా? పంటని పాడు చేసే పురుగుల గురించి చెప్తున్నాడు. ఇంతకీ ఆ పురుగులు ఎలా వచ్చాయి? అయంతలు వస్తాయా పురుగులు? ఏండి, ఆ పురుగుల్ని ఎవరు పంపించారు? ఇంతకీ ఆ పురుగులు ఎవరు అని మనం ఆలోచన చేస్తే అదే యోవేలు గ్రంథంలో 2వ అధ్యాయం 25వ వచనం చదువుతామండి. 2వ అధ్యాయం 25వ వచనంలో, మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు మీ దేవుడిని యెహోవా నామమును స్తుతించి నేను పంపిన మిడతలు. మిడతలు ఎవరు పంపించాడంటమా? దేవుడే పంపించాడట మిడతల్ని. గొంగలి పురుగులను, పసర పురుగులను, చీడ పురుగులు అను నా మహాసైన్యం. ఎవరి సైన్యం అండి? దేవుని యొక్క మహాసైన్యం అంటండి ఇవి. అంటే దేవుని సైన్యం అనగానే మన దేశంలో సైనికుల్లాగా కాలుకి బూట్లు, ఏంటండి నెత్తి మీద హెల్మెట్, నడనుకో బెల్ట్, ఒంటి నిండా ఆయుధాలు, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు అవన్నీ ఉంటాయి అనుకుంటున్నారా? దేవుడు సైన్యం ఎవరంటే ఈ మిడతలంట అండి. మిడతలు, గొంగల పురుగులు, పసర పురుగులు, చీడ పురుగులు, ఇవి దేవుడు పంపిస్తున్న దేవుని యొక్క మహాసైన్యం అంట అండి. ఎప్పుడు పంపిస్తాడండి దేవుడు ఆ పురుగుల్ని? ఎవరైతే దేవుడిని విడిచిపెట్టారో, దేవుడిని పక్కన పెట్టారో వారి మీదకి తన సైన్యాన్ని పంపిస్తూ ఉంటాడనమాట. అమ్మ, దేవుడు ఎప్పుడైనా పంపించాడో గతంలో అలాగా? ఒక దేశం మీదకి పంపించాడు. ఏ దేశం మీదకండి? ఐగుప్తు దేశం మీదకి. ఐగుప్తు దేశం మీదకి దేవుడు మిడతలను, ఈ పురుగులను పంపించాడు. చూడండి, నిర్గమకాండం 8వ అధ్యాయము 3 నుంచి 13 వచనాల వరకు ఉంటుంది. మీరు రాసుకోండి, చాలా చదవద్దు. నిర్గమకాండం 8వ అధ్యాయము 3 నుంచి 13 వచనాల వరకు దేవుడు ఇశ్రాయేలు ప్రజల మీదకి కప్పలు అనే తన సైన్యాన్ని పంపించాడండి. కప్పలు, ఒంటి నిండా మంచాల మీద భోజనం చేసే ప్లేట్లోను, మంచినీళ్ళు తాగే గ్లాసులోను, అన్నిట్లోనూ కప్పలేనండి. ఎంత అసహ్యం వేస్తుందో అంటే కప్పలు చూస్తేనే అసహ్యం వేస్తుంది. ఇంటి నిండా కప్పలే. ఐగుప్తులో 17వ వచనం నుంచి 19వ వచనం వరకు, నిర్గమకాండం 8వ అధ్యాయం 17 నుంచి 19 వచనాల వరకు దేవుడు పేర్లు పంపించాడండి. పేర్లు, అమ్మ, ఆడవాళ్ళకి ఎక్కువ ఉంటాయి పేర్లు కదా. ఎంత రోజు చూపించుకుంటుంటారు పాపం కొందరు, అయినా ఉంటానే ఉంటాయి. 1 2 ఉంటేనే అంతలాగా అయిపోతుంటారు పాపం. మరి ఆ ఒక దేశమంతా పేర్లే. ఆ దేశంలో ఉన్న ధూళంతా పేరైపోయిందంట. ధూళి ఎంత ఉంటుందో అన్ని పేర్లండి. ఎలా ఉంటుందండి? మనం అప్పుడప్పుడు కోడిపేర్లు అయి ఉంటాయి, కోడిపెట్లు అయి ఉన్నాయి ఇంట్లో. నా ఇంట్లో కోడిపేర్లు ఉంటాయి. ఇంకా అస్సలు ఏ పని చేసుకోలేరండి, నిద్రపోలేరు ఏండి. భయంకరం అండి అది. కోడిపేర్లు ఒంటికి ఎక్కితే ఇంకా వాళ్ళు అసలు భరించలేరు. ఐగుప్తులో వాళ్ళు ఎలా భరించారో మరి. 21వ వచనం నుంచి 31వ వచనం వరకు ఈగలు పంపించాడు దేవుడు. ఈగలు. అలాగే 9వ అధ్యాయంలో 1 నుంచి 7 వచనాల వరకు పశువులకి తెగుళ్ళు రప్పించాడండి. పశువులకి తెగుళ్ళు. 9వ వచనం నుంచి 10 వరకు, 9వ అధ్యాయం 9 నుంచి 10 వరకు పొక్కులు, దద్దుర్లు అంటే వ్యాధులను రప్పించాడండి మనుషులకి. తర్వాత 18వ వచనం నుంచి 29 వరకు వడగళ్ళు రప్పించాడండి. వడగళ్ళు అంటే చిన్న చిన్న అల్లికాయలని కాదు, చెట్లను సైతం విరిసేసేటటువంటి వడగళ్ళు, ఇల్లును కూల్చేసే వడగళ్ళు. ఏమండి, అసలు ఏ జీవైనా బతుకుతుందా? అలాంటి వడగళ్ళు పడితే మనిషే బతకడు. ఇంకా పంట ఏముంటుంది? ఇంక ఇల్లులు ఏముంటాయి? అలాంటి వడగళ్ళు అండి. 10వ అధ్యాయంలో, నిర్గమకాండం 10వ అధ్యాయం 4 నుంచి 6 వచనాల్లో మిడతల్లో కూడా పంపించాడండి. మిడతలు ఎవరండి? ఆయన సైన్యం. ఈగలు ఎవరు? ఆయన సైన్యం. కప్పలు ఎవరు? ఆయన సైన్యం. పేర్లు ఆయన సైన్యం అండి. ఇవన్నీ దేవుని సైన్యమే.
తుఫాను కూడా దేవుని సైన్యమే. ఏమండి, పిడుగులు పడుతుంటాయా? పిడుగులు కూడా దేవుని సైన్యమే. వర్షం దేవుని సైన్యమే. విపరీతమైన ఎండలో ఆ ఎండలో ఆ సూర్యుడు కూడా దేవుడి సైన్యమే. ఈ పంచభూతాలు కూడా దేవుని యొక్క సైన్యమేనండి. దేవుని సైన్యాన్ని దేవుడు ఐగుప్తు మీదకి ఎందుకు పంపించాడు అంటే, అక్కడ మోసే ఫరో దగ్గరికి వెళ్ళి మా ప్రజలను విడిపించు, మా ప్రజల్ని తీసుకెళ్ళిపోతాను, మా దేవుడు పంపించమన్నాడు అని చెప్పినప్పుడు ఫరో ఏమన్నాడు చూడండి. నిర్గమకాండం 5:2 యెహోవా ఎవడన్నాడండి? ఆయన చెప్పాడండి, నేనెందుకు పంపించాలి? నేను యెహోవాను ఎరగను, యెహోవా ఎవడో నేను పోనీయను అన్నాడు. ఇశ్రాయేలు నేను పోనీయను అన్నాడు. ఏం చూసుకొని అండి అంత గర్వం? ఏం చూసుకొని అంటే, ఆయన వెనకతలో సైన్యాన్ని చూసుకొని. ఆయన దగ్గర 600 రథాలు ఉన్నాయంటండి. ఫరో దగ్గర ఎన్ని ఉన్నాయేమో రథాలు? 600 రథాలు ఉన్నాయంట. నిర్గమకాండం 14:7 ఆ 600 రథాలను చూసుకున్నాడు. నాతో ఎవ్వరు కూడా సరిపోరు అనుకున్నాడు యుద్ధానికి. తన దగ్గర ఉన్న ధనాన్ని చూసుకున్నాడు, తన దగ్గర ఉన్న సైనిక దళాలు చూసుకున్నాడు. దేవుడి దగ్గర ఏ సైన్యం లేరనుకున్నాడే. అనుకుని యెహోవా ఎవడు అనే పదం వాడాడు. నేను యెహోవాని ఎరగను, నీ జనులను పోనీయును అని ర్యాష్గా సమాధానం చెప్పాడండి. ఈరోజు కూడా చాలా మందికి దేవుడి గురించి తెలియదండి. దేవుడు అనగానే ఏదో ఆపదల మొక్కువాడు, అవసరాలు తీర్చేవాడు, కాపరి, ఇలాంటి పదాలు దేవుడి గురించి తెలుసు. తోడై ఉండేవాడు, దయ చూపించేవాడు, కృప చూపించేవాడు, ప్రేమించేవాడు, రక్షించేవాడు, ఈ మాటలే తెలుసు చాలా మందికి. ఆ మాటలే వాడుతూ ఉంటారు. కానీ దేవుడి దగ్గర మరో గుణం ఉంది. ఏంటంటే, దేవుడికి ఉన్న నాణ్యానికి రెండో వైపు దేవుడి దగ్గర ఉన్న మరో రూపం ఏంటండి? ఆయన ఉగ్రుడు. ఎవరైతే దేవునికి భక్తిహీనంగా ఉంటారో, ఎవరైతే దేవుడి మాట విననున్నారో, అలాంటి వాళ్ళకి దేవుడు ఏమైపోతాడండి? శత్రువైపోతాడు, ఉగ్రుడైపోతాడు. అప్పుడు ఆ ఐగుప్తులో ఉన్న ఫరోకి బుద్ధొచ్చేలా చేశాడా దేవుడు? బుద్ధొచ్చేలా చేశాడు. ఎవరిని పంపించి? పురుగుళ్ళు పంపించి, ఈగళ్ళ పంపించి, పేలును పంపించి. వీటితోనే ఫరోకు బుద్ధొచ్చేలాగా దేవుడు చేశాడంటే మనం ఆశ్చర్యంగా ఉండాలి. నిజంగానే ఇప్పుడు ప్రస్తుత కాలంలో కూడా ఇంకా దేవుడు సైన్యాన్ని పంపిస్తూనే ఉన్నాడండి. మనం ఏ పంట అయినా చూడండి, వ్యవసాయదారులు ఏ పంట పండించినా పురుగుల మందులు వాడకపోతే ఆ పంట చేతికి రావటం లేదు, పురుగులు తినేస్తున్నాయి. ఏమండి? కాబట్టి వాటికి విపరీతమైనటువంటి ఆ ఎరువులు వాడేస్తున్నారు. వాడేయడం వల్ల అవి ఆహారం పొల్యూట్ అయిపోతుందండి, విషపూరితం అయిపోతుంది. వాటిని మనం తింటున్నాం, మనం కూడా ఏమైపోతున్నాం అండి? పొల్యూట్ అయిపోతున్నాం. చూడండి, ఇప్పుడు పెళ్ళిళ్ళు అవుతున్నాయి కానీ మందులు వాడితే తప్ప ఎవరికి పిల్లలు పుట్టడం లేదండి. కారణం ఏంటమ్మా? మనం విషపూరితమైనటువంటి ఆహారాలు తింటున్నాం. ఒక యాపిల్ తీసుకుంటే యాపిల్ మీద కెమికల్, దాని మీద ఒక క్యాండిల్ లాంటిది మనం బ్లేడ్తో గీస్తే వస్తుంది, అది పోస్తున్నారండి. అది పూస్తేనే అది ఎర్రగా అవుతుంది. మనం కొట్టు మీద కాయగూరలు పచ్చగా కనపడుతుంటే ఎంత తాజాగా ఉన్నాయి అనుకుంటాం మనం. అవన్నీ కెమికల్. ఏమండి? ఎండిపోయిన వాటిని కూడా ఆ రంగునీటిలో ముంచేటప్పటికి పచ్చగా నిగనిగలాడినట్టుగా అయిపోతున్నాయండి. అవి చూడడానికి చాలా బాగుంటాయి, తింటే హానికరం. మామిడి పళ్ళు ఎక్కడ పడితే అక్కడ అమ్మేవి తిన్నారా? మనం తెచ్చుకున్నట్టే రోగాలు. మందులు వేసి ముగ్గిస్తున్నారండి. అంతెందుకు, కొబ్బరికాయలు టీవీలు అయినోడు గోల పెట్టేస్తున్నాడు, కొబ్బరి నీళ్ళు తాకండి, కొబ్బరికాయలు తాకండి. ఏమండి? కొబ్బరికాయల కంట గొయ్యి తగ్గి కొబ్బరి తోటకి ప్రతి చెట్టు దగ్గర తల్లివేరు ఉంటుందట. ఆ తల్లివేరును పట్టుకొని దానికి
ఒక కెమికల్ బలవంతంగా తాగేస్తారట కొబ్బరి చెట్టుతో. ఎప్పుడైతే ఆ కెమికల్ తాగిందో విపరీతమైన కొబ్బరికాయ కాసేస్తుంది ఇంకా చెట్టు. అయితే 40 రోజుల వరకు కూడా ఆ చెట్టు నుండి ఎవరు కూడా ఏ కాయలు దించకూడదంట. 40 రోజుల వరకు ఆ చెట్టు విషపూరితంగా ఉంటుంది అనమాట ఈ కెమికల్ ఎక్కడం వల్ల, ఇది తాగడం వల్ల. కానీ రైతు అప్పటి వరకు ఆగుతాడా, అమ్మేసుకోవాలి, ఈ కాయలన్నీ ముదిరిపోతాయి అని చెప్పి ఏం చేస్తాడో చక్కచక్క నరికేసి రోజు అమ్మేస్తూ ఉంటాడు. అవి తాగిన మనుషులు ఏమవుతున్నారండి? క్యాన్సర్ అండి. కొబ్బరికాయ నీళ్ళు తాగితే క్యాన్సర్ వస్తుందంట. దేని బట్టండి? మనందరికీ బాగా తెలుసు కరోనా ఏండి, కళ్ళారా చూసాం, చెవులారా విన్నాం, చాలా దగ్గర నుంచి చూసామండి. మన వీధుల్లో కూడా చాలా మందికి వచ్చాయి. మనకి కూడా ఇక్కడున్న వారికి కూడా కరోనా వచ్చిన అనుభవం కూడా ఉంది కదండి. ఒక వైరస్ అండి. ఎవరు పంపించారండి వైరస్ని? చైనా వల్ల. ఎవరమ్మా? దేవుడేనండి. దేవుడు పంపించారని గ్రహించలేని వాళ్ళు చైనా వాళ్ళు అనుకుంటారు. చైనా వాళ్ళు కాదు, ఎవరు కాదండి, దేవుడే. దేవుడు సైన్యం అండి వైరస్. దేవుడు పంపిస్తే ఒక దేశాన్ని నాశనం చేయమని, ఒక దేశానికి బుద్ధి చెప్పమని దేవుడు పంపిస్తే అవి వచ్చి బుద్ధి చెప్పాయి అంతే మనకి. అయినా ఎక్కడైనా మనిషిలో మార్పు వచ్చిందండి? ఏదో లంచాలు తీసుకున్న వాళ్ళు మానేశారా? దొంగతనాలు చేయడం మానేశారా? నేరాల శాతం ఏమైనా తగ్గిందా? ఏం లేదండి, అంతా మామూలే. దేవుడి అని ఏమైనా భయం కలిగిందా మనిషికి? ఎక్కడా కలలేదు. ఉదుక్ తుఫాన్ చూసాం ఏమండి. ఉదుక్ తుఫాన్లో మనం చూస్తుండగానే ఇల్లులు ఎగిరిపోయాయి, ఎంతో మంది చచ్చిపోయారు, ఎంతో ఆస్తి నష్టం వచ్చింది, కొన్ని నెలల పాటు కరెంట్ లేదు మనకి. అవన్నీ చూసాం. కానీ ఈ ఉదుక్ తుఫాన్కి కారణం ఎవరు గ్రహించలేకపోయారండి? దేవుడని గ్రహించలేకపోయారు. అంటే ఇవన్నీ కూడా దేవుడు సైన్యాలండి. దేవుడు సైన్యాలు. దేవుడు ఎవరైనా దేవుడిని గణపరచకపోతే వెంటనే తన సైన్యాన్ని పంపిస్తాడండి. చూడండి, మనకి అపోస్తలుల కార్యం 12వ అధ్యాయంలో 23వ వచనంలో హేరోదు కనపడతాడు కదండి. ఈ హేరోదు ప్రసంగం చేశాడంట. ఆయన ప్రసంగాన్ని విన్న వాళ్ళు ఏదో ముఖస్థుతి కోసం అతని దగ్గర ఏదో గ్రాసం దొరుకుతుంది కదా అని చెప్పి, అయ్యా మీది మామూలు స్వరం కాదని దైవ స్వరం అండి అన్నారంట. అంటే దేవుడి స్వరం. దేవుడి స్వరం వీళ్ళకెలా తెలుసు? ఆయనకు వాక్యం తెలిసినాడు కాబట్టి దేవుడి స్వరం ఎవరు వెళ్ళలేదు కదా, మీకెలా తెలుసురా అని ప్రశ్నించాలి. కానీ ఆయన ఆ మాటలు బాగా ఇష్టపడ్డాడండి. ఆ మాటలు చెప్పినప్పుడు కనీసం దేవుని గణపరచలేదట, ఎక్కడా తగ్గించుకోలేదట, ఆనందించాడట, ఎంజాయ్ చేశాడంట. వెంటనే దేవుడు పురుగులు పంపించాడండి. ఏమన్నా ఎలా చనిపోయాడండి? పురుగులు పడి చచ్చిపోయాడండి. పురుగులు పడి చచ్చిపోయాడు. పురుగులు మన ఇంట్లో ఉంటాయా? దేవుడు పంపిస్తే ఉంటాయండి. మనకు తెలియకుండానే మనల్ని సగం తినేస్తుంటాయి లోపల నుండి. ఈరోజు ఎంత రోగాలు, వింత జబ్బులు, ఇవన్నీ మనం చూస్తున్నాం. కానీ వీటి వెనకాతల దేవుడు ఉన్నాడని ఎవరు గమనించలేకపోతున్నారని. ఏదో కష్టం వచ్చినప్పుడు దేవుడే అంటారు, బాగుపడిన తర్వాత దేవుడిని ఎవరో దేవుడికి ఇవ్వవలసినంత ఇవ్వలేకపోతున్నారండి. మర్యాద ఇవ్వటం లేదు, గౌరవం ఇవ్వటం లేదు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే దేవుడికి సైన్యాలు ఉన్నాయి. అందులో ఒక సైన్యం ఏదంటే ఈ మిడతలు, పురుగులు, ఈగలు, దోమలు. కానీ మీకు తెలుసా, అలెగ్జాండరు ప్రపంచాన్ని జయించాడండి. ప్రపంచాన్ని జయించి చివరిలో మన ఇండియాకు వచ్చాడండి. ఇండియాను కూడా జయిద్దామని. మన ఇండియా దోమ చంపేసిందండి అతన్ని. తెలుసు కదా, అలెగ్జాండర్ చరిత్ర తెలుసు కదండి. ఆయనకి ఒక దోమ కుట్టిందట, జ్వరం వచ్చిందంటండి. దానితో మంచం వేసినప్పుడు ఇంకా లేగలేదండి, చచ్చిపోయాడండి. ఈ దోమలు కూడా ఎవరండి? దేవుని సైన్యం. ప్రపంచాన్ని జయించిన అధినేతని ఒక దోమ చంపేయడం ఏంటండి? దోమ చేతిలో చచ్చిపోవడం ఏంటండి? దేవుని సైన్యం అంతేనండి. దేవుడికి సైన్యం కావాలి. దేనికండి? మనకి బుద్ధి చెప్పడానికి, లేదా మనల్ని రక్షించడానికి దేవుడు తన సైన్యాన్ని వాడుకుంటూ ఉంటాడనే సంగతిని మనం ఇక్కడ ఆలోచన చేస్తూ ఉన్నాం. అదేవిధంగా దేవుడి దగ్గర మరో దళం ఉంది, మరో సైనిక దళం ఉంది. ఎవరు ఆ దళము అంటే
యేసుక్రీస్తు వారే చెప్పారండి స్వయంగా. మత్తయి సువార్త 26:53 మత్తయి సువార్త 26:53 సందర్భం ఏంటంటే, యేసుక్రీస్తుని బంధించడానికి సైనికులు తీసుకుని వచ్చారు గెత్సెమనే తోటలోనికి. అప్పుడు మలుకు అనే ఒకడు యేసుప్రభు చెయ్యి పట్టుకున్నాడంట తీసుకెళ్ళిపోవడానికి. ఎప్పుడైతే యేసుప్రభు ఒంటి మీద చెయ్యి వేశాడో వెంటనే పక్కన ఉన్న పేతురు ఏం చేశాడంటే తన వరలో ఉన్న కత్తిని తీసి ఆ మలుకు అనేవాడు చెవి నరికేశాడంటే. చెవి నరికివేయబడి కింద పడిపోయింది. అదే మనమైతే శబాష్ భలే రక్షించాం అనుకుందాం. కానీ యేసుప్రభు వారు పేతుర్ని గద్దించాడండి, సాతానా అని పిలిచాడు. ఈ సమయంలో నేను నా తండ్రిని వేడుకొనలేనని, ఒకవేళ వేడుకుంటే నా తండ్రి 12 సేనా హోమముల కంటే వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను నాకు పంపడని నీవు అనుకుంటున్నావా? కత్తి పట్టుకున్నవాడు కత్తితో నాశనం అయిపోతాడని యేసుప్రభు వారు పేతురుని గద్దించాడండి. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవుడి దగ్గర ఎన్ని సైన్యాలు ఉన్నాయటండి? 12 వ్యోమా సైన్యాలు ఉన్నాయటండి. 12 వ్యోమా సైన్యాలు. ఒక వ్యూహం అంటే ఎంత అండి? కింద పుట్టినరుసులో ఒక వ్యూహం అంటే 6000 సైనికులు అంటే 6000 సైనికులు. అలాంటిది 12 సేనా హోమాలు అంటే 12 సేనా వ్యోమాలు అంటే 72,000 మంది అటండి. ఒక వ్యూహం అంటే 6,000 అయితే 12 వ్యూహాలంటే 72,000 మంది. ఇంకా అంతకంటే ఎక్కువే అన్నాడు. ఆ మాట వాడాడు కదా యేసు ప్రభు. 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇంకా ఎక్కువ మంది దూతలను పంపగలడు. నేను కోరుకుంటే ఈ సమయంలో 72,000 మంది దూతలని పంపించగలడు, యుద్ధం చేయించగలడు అన్నాడు. కాబట్టి ఇక్కడ దేవుడి తరపున యుద్ధం చేసేవారు ఎవరండి? దేవదూతలు. ఎవరమ్మా? దేవదూతలు. వాస్తవానికి దేవదూతలు, ఒక దేవదూత వస్తే ఎంత పని చేసి వెళ్ళిపోద్దో మనకి తెలియదు కాదు. ఐగుప్తులో సంహారక దూతను పంపించాడు. ఏ దారబంధానికైతే పస్కా పశువు రక్తం అంటదో ఆ ఇంట్లో తొలిచూలుగా పుట్టిన మనుషులనేమి పశువులనేమి ఆ రాత్రి చంపేసి పోయాడండి. భార్య భర్తలు ఇద్దరు తొలిచూలు అనుకోండి, ఆ రోజు ఇద్దరు చచ్చిపోతారు అనమాట. వాళ్ళ కడుపును పుట్టిన పిల్లలు 4-3 ఉంటారు. అందులో తొలిచూలు ఉంటే వాళ్ళు అయిపోతారు. కోడలు తొలిచూలు కనుక ఆవిడ చచ్చిపోద్ది. పశువుల్లో తొలిచూలుగా పుట్టిన అన్ని చచ్చిపోతాయి. ఆ రోజట శవం లేని ఇల్లు ఒకటి లేదట అండి. బైబిల్లో రాయబడిన మాట మనం చూస్తూ ఉన్నామండి. నిర్గమకాండం 12:29-30 ఆ సంగతి రాయబడింది. అంటే ఒకే ఒక దేవదూత ఐగుప్తులో శవం లేని ఇల్లు ఒకటి లేకుండా చేసేయంటే, రాజు మొదలుకొని తిరగల విసిరేవాడి ఇంటి వరకు కూడా, అంటే సామాన్యుల వరకు కూడా ఐగుప్తులో శవం లేని ఇల్లు ఒకటి లేదంటండి. ఎంత ఘోష పుట్టిందో మీరు ఇంటికి వెళ్ళి ఆ విషయాలన్నీ చదవండి. యెషయా గ్రంథంలో 37:36 ఇక్కడ అష్షూరీయులు ఇశ్రాయేలు మీదకి యుద్ధానికి వచ్చారండి. ఇశ్రాయేలీయులు బలం తక్కువ, అష్షూరీయులు బలం ఎక్కువ. వాళ్ళతో పోరాడి జయించగలిగే శక్తి ఇశ్రాయేలుకి లేదు. అప్పుడు దేవుడి మీద ఆధారపడ్డారండి ఇశ్రాయేలీయులు. దేవుడికి వేడుకున్నారు, ప్రార్థన చేశారు దేవుడికి. ఇంకా ఒకే ఒక రాత్రి, చివరి రాత్రి అవకాశం ఉంది. ఆ రోజు కనుక దేవుడు సాయం చేయకపోతే వాళ్ళకి బానిసలు అయిపోతారు అష్షూరీయులకి. అప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా అండి? ఆ రాత్రి ఒకే ఒక దూతను పంపించాడంటే అండి. యెషయా గ్రంథం 37:36 అంతటా యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటలో ఎంతమందినండి? 185,000 మందిని మొత్తెను. ఉదయాన్న జనులు లేవగా వారందరూ
మృతకలేవరాడట. తెల్లాలేసి చూసేటప్పటికి సైన్యం అందరూ ఏమైపోయారండి? మనుషులు ఎవరు బతికినో ఎవరు లేరు అక్కడ, అన్ని చచ్చిన శవాలే. ఎంతమంది దూతలు వచ్చారండి యుద్ధం చేయడానికి? ఒక్క దూత. అంటే ఒక్క దూత వస్తే 1,85,000 మందిని చంపేస్తే 12 వ్యోమ సైన్యాలు ఉన్నాయి కదా, 12 వ్యూహాలు ఉన్నాయి దేవుడి దగ్గర. ఈ 12 వ్యూహాలు అంటే 72,000 మంది దేవదూతల కంటే ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళందరూ వస్తే అసలు భూమి మీద ఎవరైనా ఒకరు మిగులుతారండి చెప్పండి? ఒక్క దూత వస్తేనే ఎంతమందిని చంపేస్తే, మరి ఆ 72 దూతలు వస్తే, 72,000 దూతలు వస్తే పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచన చేయండి. దేవునికి ఉన్న సైన్యం ఎంత గొప్ప సైన్యమో ఇక్కడ మనకు అర్థమవుతుందండి. దేవుని పిల్లలకు ఎవరు హాని తలపెట్టినా దేవుడు వెంటనే రక్షించడానికి, దుష్టుల్ని శిక్షించడానికి దేవుడు తన దూతలు పంపించినట్టుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 17 నుంచి 25 వచనాల్లో షడ్రకు, మేషకు, అబేద్నెగో అనే 3 యూదులు యవనస్తులు నెబుకద్నెజరు తయారు చేయించినటువంటి బంగారు ప్రతిమకు నమస్కారం పెట్టమన్నారండి. నమస్కారం పెట్టమంటే నెబుకద్నెజరు ఏం చేశాడంటే అగ్నిగుండాన్ని 7 రెట్లు మండించాడు. అప్పుడు వాళ్ళు ఏమన్నారు తెలుసా? రాజా, మమ్మలను ఈ పరిస్థితిలో మా దేవుడు రక్షించుటకు సమర్థుడు. ఒకవేళ మా దేవుడు రక్షించకపోయినా పర్వాలేదు, మేము మాత్రం ఆ ప్రతిమకు మొక్కం. నువ్వేం చేసుకుంటావు చేసుకో, చంపేస్తే చంపేసుకో, ఈ భూమి మీద మేమేమైపోయినా పర్వాలేదు, మేము పరలోక రాజ్యం వెళ్ళడమే మాకు ముఖ్యం. ఈ దీని గురించి మాకు చింత లేదు అన్నారే. ఈ చావు గురించి మాకు చింత లేదు, చంపేసుకో అన్నారు. వెంటనే ఈ 3 తొయ్యడానికి మరో 3 వచ్చారంట. ఆ 3 కాలిపోయి చచ్చిపోయారంటండి. వాళ్ళ బట్టలు ముట్టుకొని ఆ వేడికి వాళ్ళు చనిపోయారు. తోసిన వాళ్ళు చనిపోయారంటే అగ్గిలో పడిన వాళ్ళ పరిస్థితి ఏంటండి? తోసిన వాళ్ళే చచ్చిపోయారా? వీళ్ళు ఎలా ఉన్నారో చూద్దామని రాజుగారి దూరం నుంచి చూశారంట. చూస్తే అగ్నిగుండంలో ఎంత కనపడుతున్నారండి? 4వ వ్యక్తి కనపడుతున్నాడు. మనం 3 తోసాం కదా, 4వ వాడు ఉన్నాడు ఇంటి లోపల అన్నాడట. ఎవరండి అది? దూత. ఎవరమ్మా? దేవుని దూత అని రాయబడిందండి. అంటే దేవుడు తన దూతలు పంపించి 7 రెట్లుగా మండుతున్న అగ్నిగుండంలో నుండి కూడా తన పిల్లలు కాపాడుతాడా? కాపాడుతాడు. దేవుడికి సైన్యం ఎందుకు? తన భక్తుల్ని రక్షించడానికి. ఎవరైతే తన భక్తులు ఉన్నారో తన భక్తులకి ఎవరైనా హాని తలపెట్టినప్పుడు దేవుడు తన దూతల్లో పంపిస్తుంటాడండి. ఏమండి, ఇదంతా మనం విన్నప్పుడు వాళ్ళకే కదా అనుకుంటామండి. మనకి కాదనుకుంటున్నారా? మనకినండి. యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 18వ అధ్యాయం 10వ వచనంలో ఈ చిన్నపిల్లలలో ఎవరిని కూడా తృణీకరించకండి అని హెచ్చరించారండి. ఎందుకు తృణీకరించకూడదు చిన్నవాళ్ళని అంటే వారి దూతలు ఎల్లప్పుడూ నా దేవుని ముఖం వైపు చూస్తూ ఉంటారు అన్నాడు. ఎందుకండి? దేవుడా నువ్వు అంటే మేము వెళ్ళి ఆ బిడ్డల్ని కాపాడుతాం అని ఎప్పుడు కూడా ఎలర్ట్గా ఉంటారటండి. దేవదూతలు ప్రతి మనిషికి కొంతమంది ఒకరు కాదు, ఒక మనిషికి ఒక దూత కాదు, వీరి దూతలు అన్నాడంటే బహుపదం. అంటే ఇక్కడ ఉన్న మనందరికీ కూడా దేవుడు కొన్ని దూతల్ని కాపలా ఉంచుతాడండి. భూమి మీద పుట్టిన ప్రతి బిడ్డకి కూడా పుట్టంగానే మనకి ఎవరండి పరిచారకులు? ఎవరండి మనకి? దేవదూతలు. మనకి సర్వెంట్లు, మనకి కాపలాదారులు, మన సెక్యూరిటీ. మీకు తెలుసలేదో, మీరు చాలా సందర్భాల్లో ప్రమాదాలకు గురై ఉంటారు, చాలా సందర్భాల్లో అనారోగ్యాలకు గురై ఉంటారు. ఎన్నో ప్రమాదాల నుంచి మనం తప్పించబడ్డాం. ఊరికనే మన బలం అనుకుంటున్నారా? దేవదూతలండి. దేవదూతలు మనకి తెలియకుండానే మనల్ని కాపాడుతుంటారు, మనల్ని రక్షిస్తుంటారు. స్వప్న గారు మొన్న యాక్సిడెంట్ అయిపోయారు. ఆవిడ ఎలా పడిపోయింది ఆవిడకే తెలియదండి. ఎవరు గుద్దేశారు గుర్తులేదు, మొత్తాన్ని పడిపోయింది. ఎవరు కాపాడారు తెలుసండి ఆ రోజు ఆమెని? ఏంటి చాలా మంది అలా పడిపోతున్నారు, వాళ్ళందరూ బతుకుతున్నారా? ఏంటి ఆ క్షణం మన ప్రాణం ఏపాటు చెప్పండి. ఇంతలో కనపడి అంతలో మాయమైపోయి ఆవిరంటి ఊపిరి వంటి వాళ్ళం. ఒక క్షణం చాలు మనం చనిపోవడానికి, పెద్ద ఏం అక్కర్లేదండి.
నిన్నకాక మొన్న పెద్ద ఉరిమి ముకుందపురంలో పిడుగులు పడ్డాయి. మా చర్చికి వచ్చే తల్లి కూతురు ఉంటారు, వాళ్ళ మేడ మీద తల్లి పడుకుంటుంది, కిందనేమో కూతురు పడుకుంటుంది. ఆ పిడుగు వచ్చి ఆ ఇంటికి తాకి గోడ కన్నం పడిపోయింది. ఆ ఇంట్లో అన్నీ పోయాయి, మొత్తం ఏసీలు, ఫ్యాన్లు, అలాంటివన్నీ కూడా కాలిపోయాయి, వైరింగ్ అంతా. కానీ ఆ తల్లికి బిడ్డకి ఏమవ్వలేదండి. తల్లికి బిడ్డకి ఏమవ్వలేదు, ఫోన్తో సహా అన్నీ పోయాయి. ఎవరు కాపాడు ఉంటారండి? పిడుగు పడడం ఏంటి ఇంట్లోనో, ఇల్లంతా వైరింగ్ అంతా కాలిపోవడం ఏంటి, ఆయన వస్తువులన్నీ పోవడం ఏంటి? తల్లి బిడ్డకి పిడుగు పెడితే ఆ శబ్దానికే మనం చనిపోతాం ఏమండి. దేవుని దూతలు మనకి కాపుదలిస్తుంటారండి. దేవుని పిల్లలకి ఎవరైనా అపకారం తలపెట్టాలని చూస్తే అసలు ఎంతటి వాడైనా సరే దేవుడు తన దూతను పంపించి వారిని దండిస్తాడండి. సంఖ్యాకాండంలో 22:21 చూస్తే ఇక్కడ బిలాము ప్రవక్త మనకు కనపడతాడు. మీకు తెలిసే ఉంటది. బాలాక్ అనే మోయాబీల్ రాజు ఇశ్రాయేల్ ప్రవక్త అని బిలాం దగ్గరికి వచ్చి, నీకు ఎంత డబ్బులైనా ఇస్తానో నువ్వు నీ ప్రజల్ని చెప్పించాలా అన్నాడు. ఈయన మొదటేమో చాలా పెద్ద నీతి మాట్లాడతాడు. ఏమమ్మా నేనా, అస్సలు మా కుదరదు అంటాడు. కానీ తర్వాత డబ్బుకు దాసుడు అయిపోయి ఇశ్రాయేల్ ప్రజల్ని చెప్పించడానికి బయలుదేరేస్తాడండి. గాడిద మీద బయలుదేరేస్తాడు. అప్పుడు సగం దూరం వెళ్ళిన తర్వాత ఇంకా గాడిద అడుగు తీసి ముందుకు వేయటం లేదు అక్కడ. చూడండి సంఖ్యాకాండం 22:21. అప్పుడు శుభ్రంగా గాడిదని గుద్దేస్తున్నాడంట, కొట్టేస్తున్నాడంట, చంపే ఏంటి కదలటం లేదు అని. అప్పుడు ఆ గాడిదకి దేవుడు మానవ స్వరం ఇచ్చాడంట ఆ క్షణానికి. అప్పుడు ఆ గాడిద మాట్లాడుతుంది, నేను ఎప్పుడైనా నిన్ను ఎదిరించానా, ఎప్పుడైనా నీ ప్రయాణానికి ఆటంకం చేశానా, ఈ రోజు ఎందుకు ఆటంకం చేస్తున్నావు ఆలోచించాలి కదా నువ్వు. నా కళ్ళ ముందు ఎవరన్నా తెలుసా, దేవుని దూత కత్తి పట్టుకుని ఎదురుగా నిలబడ్డాడు. నేను ఇప్పుడు ఒక్క అడుగు వేసానా నీ తలక ఎగిరిపోద్ది, నీకోసమేనయ్యా నేను ఆలోచించాను, నువ్వు నాకు తెలియకుండా నన్ను సూపర్ కొట్టేస్తున్నావు అని మాట్లాడిందంటే. అంటే దేవుని దూతని ఎందుకు పంపిస్తాడంటే దేవుడు తన పిల్లలకి ఎవరైనా హాని తలపెట్టాలని చూస్తే శపించడానికి. ఎందుకమ్మా? తన పిల్లల్ని శపించడానికి ఎవరైనా చూస్తే వాళ్ళకి హాని చేయడానికి దేవుడు ఎంతటి వాడినైనా ఎదిరిస్తాడని ఇక్కడ మనం నేర్చుకుంటూ ఉన్నామండి. ఏమండి, యేసుక్రీస్తుని సాతాను శోధించడానికి ప్రయత్నం చేసినప్పుడు 3 రకాలుగా శోధించాడు కదమ్మా. ఎన్ని రకాలమ్మా? ఏంటండి 3 రకాలు ఎవరు చెప్తారు? ఈ రాళ్ళు రొట్లుగా చేసుకొని తిన అన్నాడు, మొదటి శోధన. రెండోది, ఈ ఎత్తైన కొండ నుంచి కిందకు దూకే నీ దేవదూతలు నేను కాపాడు. మూడోది ఏంటమ్మా? నా పాదాలకు నమస్కారం పెట్టు, ఇవన్నీ నీకు ఇస్తాను. ఈ 3 శోధనలే. ఇందులో రెండో శోధన ఏంటంటే, ఈ ఎత్తైన పర్వతం నుంచి కిందకు దూకితే నువ్వు దేవుని కుమారుడు అయితే దూకు, దేవదూతలు వచ్చి నీ పాదాలకు నీకు హాని కలగకుండా నిన్ను కాపాడుతాయని వాక్యంలో రాయబడిందని చెప్పాడండి. సాతానికి ఎంత వాక్యం తెలుసు చూడండి. సాతానికి కూడా తెలిసాడు దేవదూతలు రక్షిస్తాయని. దేవుని పిల్లలకు అపాయం దరిచేరకుండా దేవుని పిల్లల్ని దూతలు కాపాడుతాయని సాతానికి తెలుసండి వాక్యం. మనకే తెలీదు, అండ్ మనమే పట్టించుకోము, మనల్ని కాపాడుతారని మనమే నమ్మం. కానీ సాతానికి అంత వాక్యం తెలుసు చూడండి. సాతానికి వాక్యం అంతా తెలుసండి, బైబిల్ అంతా తెలుసు. సాతాను కూడా వాక్యం చెప్పగలడు. ఇక్కడ చూస్తే ప్రసంగం చేశాడు కదమ్మా, యేసుప్రభుతో ప్రసంగం చేశాడు. ఒక మాటలో చెప్పాలంటే వాక్యంతో కొట్టాడు యేసుప్రభుని. మరి యేసుప్రభుకు సాతానికంటే ఎక్కువ వాక్యం తెలుసు. ఆయన జీవించలేనోడికి అంత వాక్యం తెలిస్తే జీవించినోడికి ఎంత వాక్యం తెలుస్తుంది అండి. చూడండి ఎక్కడ మాట అది వాడబడింది తెలుసా? 91వ కీర్తన 11-12 వచనాల్లో రాయబడిన మాటని సాతాను వాడుకున్నాడండి, ఉపయోగించుకున్నాడు. సాతాను ఎప్పుడు కూడా తనకి అనుకూలంగా వాక్యాన్ని వాడుకుంటుంటాడండి. మనం గమని నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను నువ్వు పడిపోకుండా వాళ్ళు పట్టుకుంటారు, దూతలు పట్టుకుంటారు. నీ పాదాలకు రాయి తగలకుండా పట్టుకుంటారు. నువ్వు కావాలంటే దూకే. అబ్బా భలే ఉందే.
అండ్ మనం కూడా ఇల్లెక్కి దూకేసి దేవుడా నీ దూతలు పంపించి కాపాడుతావట కదా మా శ్రీని గారు చెప్పారు, నేను దూకేస్తున్నా అని అనొచ్చమ్మా? దేవుడిని మనం ఎప్పుడు టెస్ట్ చేయకూడదండి. దేవుడే మనల్ని టెస్ట్ చేయాలి. దేవుడు మనకు పరీక్ష పెట్టాలా, మనం దేవుడికి పరీక్ష పెట్టాలా అండి? స్టూడెంట్స్కి టీచర్లు పరీక్ష పెట్టాలా, టీచర్ గారికి స్టూడెంట్లు పరీక్ష పెట్టాలా అండి? ఎక్కడైనా పద్ధతేనా? మనం ఈరోజు ఎలా తయారయ్యామంటే, తండ్రి ఇదిగో మా పిల్లలు పరీక్షకి వెళ్తున్నారు, పాస్ అయితే ప్రార్థన అంటారండి. పాస్ అయితే ప్రార్థన ఎవరికి చెప్తున్నావు నువ్వు? దేవుడికి టెస్టా? నువ్వు ఉన్నావని నిరూపించుకో అంటాడు. ఈ రోజు కనుక ఆ మేలు చేయకపోతే దేవుడు లేనట్టేనా ఏంటండి? ఇది ఉన్నావని నిరూపించుకో, అన్ని జైళ్ళమైనా నీ నామం చూసుకో మరి అంటుంటాడండి. అంటే దేవుడు అర్థం కాలేదండి మనుషులకి. దేవుడు అర్థం కావట్లేదండి. దేవుడు ఏదో చేస్తే ఈరోజు నీకు ఏదో చేస్తూ ఉన్నట్ట. అసలు ఈ రోజు వరకు మనం బ్రతుకున్నామంటే దేవుడు ఉండబట్టి కాదు, అది ఎప్పుడో చచ్చిపోవాల్సినాం కాదు ఏమండి? మన గొప్పతనం వల్ల కరోనాలో బతికామా? మనం జీడిపప్పులు తినడం వల్ల బతికామా? పిస్తాలు తినడం వల్ల బ్రతికామా? దేవుడి దగ్గర ఏ పప్పులు ఉడకవు కదండి. ఆయన దగ్గర ఏమి మన తమాషాలు ఏం పనికిరావండి దేవుడి దగ్గర. దేవుడు రక్షించాలని నువ్వు బ్రతుకంటే బ్రతుకుతాం. మనిషి రొట్టె వల్ల బ్రతకడు, దేవుని నోట నుంచి వచ్చి మాట వల్ల బ్రతుకుతాడు. అంటే అర్థం ఏంటి? దేవుడు నిన్ను ఇంకా కొద్ది రోజులు నువ్వు బ్రతుకు అంటే బ్రతుకుతావండి. లేదు లాభం లేదు, ఈ రోజు వచ్చాయంటే వెళ్ళిపోవాల్సిందే. అది మన పరిస్థితి. అలాంటి స్థితిలో ఉన్న మనం దేవుడికి ఛాలెంజ్ విసురుతుంటాం. దేవుడిని గురించి అసలు దేవుడికి కళ్ళు లేవంటుంటాడు ఒకడు, దేవుడే అన్యాయం చేశాడు అంటాడు ఒకడు. ఇది ఏదైనా చిన్న నష్టం కలగని దేవుడు అన్యాయం చేశాడా? దేవుడికి నీతి లేదా ఏంటండి? ఎంత దేవుడు అనగానే చాలా చులకన భావం సమాజంలో. క్రైస్తువులు అనబడిన వారికి కూడా దేవుడు ఏమి అర్థం అవ్వలేదండి. బైబిల్ని చంకలో పెట్టుకోవడం, తలకింద పెట్టుకోవడానికి ఉపయోగించుకున్నారు తప్ప బైబిల్ ఎవరు చదవటం లేదు, బైబిల్ని ఎవరు నమ్మటం లేదు. సరే, మనం బైబిల్ని సరిగ్గా చదివితే మనకు చాలా విశ్వాసం కలుగుతుందండి. దేవుడి గురించి మనకు చాలా తెలుస్తుంది. మనం ఎంత దౌర్భాగ్యులమో తెలుస్తుంది, దేవుడు ఎంత ఉన్నతుడో మనకు అర్థమవుతుందండి. కాబట్టి ఇప్పటి వరకు మనం దేవుని యొక్క సైన్యాల గురించి ఆలోచన చేసాం. 2 రకాల సైన్యాల గురించి చూసాం. ఏంటండి? ఒక రకం ఏంటి? మిడతలు, పురుగులు, ఈ యొక్క ప్రకృతిలో ఉన్న జీవరాశులన్నీ కూడా దేవుని సైన్యమేనని సంగతి నేర్చుకున్నాం. రెండోది, దేవదూతలు కూడా దేవుని సైన్యమే. తన పిల్లలకి ఎవరైనా అపకారం తలపెట్టాలంటే వెంటనే దేవుడు ఏం చేస్తాడు? తన దూతలు పంపించి రక్షిస్తాడు. అదేవిధంగా ఎవరైనా తన పిల్లలు దేవుడి మీద తిరుగుబాటు చేస్తే వారి మీదకి కూడా దేవుడు వాళ్ళు ఎంతటి వాడైనా చూడడు, ప్రవక్తని కూడా చూడడు, ఆ ప్రవక్తనని చంపేమని దేవదూతల దేవుడు పంపిస్తాడని ఇక్కడ మనం ఆలోచన చేశామండి. ఇందాక చదువుకున్నాం హేరోదు గురించి. హేరోదును కూడా పురుగులతో చంపించాడు, దేవదూతను పంపించాడు. దేవదూత వచ్చి ముట్టాడంట, పురుగులు వచ్చి చంపాయంట. ఏమండి? అంటే దేవుడు మనల్ని శిక్షించాలన్నా రక్షించాలన్నా ఎవరితోనండి? ఆయన సైన్యంతోనే. ఏంటి ఆయన సైన్యం? పురుగులు, దేవదూతలు. ఇక మూడవదిగా దేవుని యొక్క సైన్యం ఎవరు అనేది మనం ఆలోచించేస్తే సమూయేలు రాసిన మొదటి గ్రంథం 17వ అధ్యాయము 26 నుంచి 36 వరకు మనం చూస్తే ఇక్కడ దావీదు గారి నోట ఈ మాట మనం వింటూ ఉన్నాం. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 26 నుంచి 36 వరకు చూస్తే జీవము గల దేవుని సైన్యం అనే మాట ఇశ్రాయేలు గురించి వాడాడండి దావీదు. సందర్భం ఏంటంటే, గొలియాత్ అనే ఫిలిస్తీయుడు యాలా అనే లోయలోకి దిగి 40 రోజులుగా రోజు ఛాలెంజ్ విసురుతూ తొడపొడుతూ ఇశ్రాయేలుని దూషిస్తూ ఉన్నాడు, దుర్భాషలు ఆడుతూ ఉన్నాడు. కారణం ఏంటంటే, అంతవరకు యుద్ధాలు ఎలా జరిగాయంటే అటు నుంచి 1000 మంది వస్తారు, ఇటు నుంచి 1000 మంది వస్తారు, వాళ్ళు కొట్టుకుంటారు, ఎవరు చనిపోతే వాళ్ళు, ఎవరు రాజు చనిపోతే వాళ్ళు ఓడిపోయినట్టు. కానీ
గొల్యాతు దగ్గరికి వచ్చేటప్పటికి గొల్యాతు ఎలాంటివాడంటే మానవాతీతుడు. ఒక మాటలో చెప్పాలంటే మానవులు ఎవరు అతను అంత ఎత్తైన వాళ్ళు కాదు, అతను అంత బలమైన వాళ్ళు కాదు. అతని ఆకారం ఎలాంటిదంటే 6 మూరల జాండ అంటండి. మనం 6 అడుగులు ఉండడమే కష్టం, అలాంటిది 6 మూరలు అంటే 9 అడుగులు ఇంకా జాండ అంట. అంటే అతను దాదాపుగా 10 అడుగులు మనిషి అండి. 10 అడుగులు ఎవడైనా ఉంటాడా అసలు? అతని ఈటైతే నేతగాని పడవ నడిపే వాళ్ళు తెడ్డు ఉంటుంది, అంత ఉంటుంది అతని ఈటి. దాన్నే 4 మోసుకొస్తారంట. అతను డాలు ఎన్నో తులాల బరువు డాలు పట్టుకునేది. అతని కిరీటం ఎన్ని తులాలో బంగారము, అతని బెల్ట్ ఎంతో, అన్నీ అతని ఆయుధాలన్నీ కేజీలతో సహా రాయించేశాడు దేవుడు. అంటే ఆయన ధరించిన వస్త్రాలు కూడా 10 మంది అయితే కానీ అవన్నీ కలిపి ఆ సామాన్లు మొయ్యలేరండి. అలాంటిది ఒకడు మోసేస్తాడు అవన్నీని. అంత బలవంతుడు కాబట్టి అతను చూసి ఎవరో కూడా జ్వరం పెట్టేసుకుంటారనమాట. వాస్తవానికి గొల్యాతుతో యుద్ధం చేయాలంటే ఎవరు చేయగలరు తెలుసా? ఒకవేళ ఇశ్రాయేల్ ప్రజల్లో ఎవరైనా ఎత్తైన ఆజానుభావుడు ఎవరైనా ఉన్నాడు, సౌలు రాజు ఒకడే ఉన్నాడండి. చాలా బలమైన మనిషి, ఎత్తైన మనిషి, చాలా అందగాడు కూడా. ఆయనే భయపడిపోయి కోటలోకి వెళ్ళి దాక్కున్నాడు. ఆయన ఏమన్నాడంటే ఎలాగా ఓడిపోతాం, ఎవడో ఒకడు వెళ్ళి చిన్న యుద్ధం చేసి ఓడిపోంటారా బాబు, నా కూతుర్ని ఇస్తాను అంటున్నాడండి. ఏంటంటే అక్కడికి వెళ్ళి ఓడిపోతే ఆడి చేతిలో చేస్తే కూతుర్ని ఇస్తాడంట. చచ్చినోడికి ఎలా ఇస్తాడు కూతుర్ని? అంత ఎర్రోళ్ళు ఎవరు ఉంటారు అక్కడ అండి. ఎలాగా చచ్చిపోతావు, ఎవడెళ్ళి ఆడి చేతిలో చేస్తాడో, గొల్యాతు చేతిలో. చచ్చినోడికి నా కూతుర్ని ఇస్తానంటున్నాడు అన్నమాట. ఈయన గెలిచి వస్తే ఇస్తానంటున్నాడు. ఎవడు గెలిచి వస్తాడు? ఎవరైనా వెళ్తారండి అడుగు తీసి? అక్కడికి వెళ్తే పిల్ల కాటికి వెళ్ళిపోతారా? కాటికి వెళ్ళిపోతారు. ఇంకా పెళ్లి బాగుంది అన్ని బాగుంది అని చెప్పి ఎవరూ వెళ్ళలేదు. 40 రోజులు బట్టి రోజు రావడం, అతను డ్యూటీ అయినంతసేపు తిట్టడం, వెళ్ళిపోవడం జరుగుతుందండి. ఒక లోయ, ఎలా లోయ, కిందకి దిగుతారు లోయలోకి. అటుపక్క సైన్యం ఇటుపక్క సైన్యం, మధ్యలో గొయ్య. ఆ గోతులో దిగాడు 2 అంటున్నాడు. ఎవరు వెళ్ళలేదు. అక్కడికి దావీదు క్యారేజీలు పట్టుకుని వెళ్ళాడట జున్నుగడ్డలోను. జున్నుగడ్డలేమో సైన్యాధిపతికి ఇమ్మని వాళ్ళ నాన్న పంపించాడు. ఎందుకంటే జున్నుగడ్డలో మీ అన్నయ్యలు బాగా చూసుకోమని ఆ సైన్యాధిపతికి లంచం. టీచర్ గారు చిక్కుడుకాయలు అవి పంపిస్తారు కదా, బీరకాయలు అయ్యి ఎందుకు పంపిస్తారండి? మా పిల్లల్ని బాగా చదివించండి, బాగా కొట్టకండి, మా ఊళ్ళో ఏదైనా చిన్న చిన్న పొరపాటు చేసిన ఏమనకండి, హోంవర్క్లు అవి రాయిపోయినాను అని ఇవన్నీ లంచాలన్నమాట, మచ్చిక చేసుకోవడానికి. జున్నుగడ్డలు ఇచ్చి పంపించాడు సైన్యాధిపతికి. ఈయనకేమో అన్నదమ్ములందరికీ క్యారేజీలు, పాపం అన్ని మోసుకొని వచ్చాడు అక్కడికి. ఈ క్యారేజీలు అన్ని ఇచ్చిన తర్వాత ఏంటి జనం అందరూ అక్కడ అలా చూస్తున్నాడు. దగ్గరికి వెళ్తే ఈ తిట్లన్నీ విన్నాడు. సున్నతలేని ఫిలిస్తీయుడు జీవం గల దేవుని సైన్యాన్ని తృణీకరిస్తాడా? ఎంత ధైర్యం ఏమి వీడికి అని చెప్పేసి ఈయనకి కోపం వచ్చేసి, నేనైతే నా చంపేద్దును, ఎలుగుబడిని చంపేశాను, సింహాన్ని చంపేశాను, నేను ఎవరిని అనుకున్నారు? దేవుడు సైన్యాన్ని అంటున్నాడు ఈయన. అంటే ఇశ్రాయేలీయులు దేవుని సైన్యం అని దావీదుకి అర్థమైందండి. వెంటనే ఆ కపురు సౌలు దాకా వెళ్ళిపోయింది అర్జెంటుగా. ఏమండి, ఒక అమాయకుడు దొరికాడు, ఒక బకరా, ఈ నెల్లంట యుద్ధం చేస్తానంటున్నాడండి. వాడు చూస్తే పొట్టోడండి, పాపం చిన్నోడండి. అంటే ఎవడో ఒకడో వెళ్ళి యుద్ధం చేసేమను, ఇచ్చేద్దాం, రెడీగా ఉన్నాడు కూతుర్ని ఇచ్చేయడానికి చచ్చిపోయినోడికి అండి. సౌలు గారు ఎంత తెలివైనడు చూడండి. వీళ్ళ అన్నయ్యలు వచ్చారు. దావీదు, నేను ఎవరు అసలు ఇక్కడ రమ్మన్నాడో, క్యారేజ్ ఇచ్చినాడో, వెళ్ళిపోవాలి కదా ఇంటికి, నీకేం పని పాట లేదా, ఏం మాట్లాడుతున్నావు తెలుసా, గొల్యాతు అంటే ఏంటో తెలుసా, మేమే బలవంతులు, మేమే భయపడుతుంటే నిన్నెవరు ఇక్కడ రమ్మన్నారని అన్నయ్యలు తిడుతున్నారు. వెంటనే రాజుగారి గారిని కబురు, అర్జెంటుగా రాజుగారి నేను రమ్మంటున్నారు. ఇవన్నీ ధరించుకొని యుద్ధానికి వెళ్ళిపోబాబు అంటున్నారు. నేను అవన్నీ ధరించుకోలేనండి, నా మొయ్యలేనండి, నాకు ఏం వద్దండి, కత్తొద్దు, డాలొద్దు, కిరీటం వద్దు, ఈ బూట్లు వద్దు, నాకు ఏమీ వద్దు, నేను ఉట్టిగానే వెళ్ళిపోతాను అన్నాడు. వెళ్ళి లోయలో దిగేశాడు. సైన్యములకు అధిపతి యెహోవా నామంలో ఇగో నా ఒడిసెలరా ఇసురుతున్నానని చెప్పి చిన్న రాయి పిక్క, ఒడిసెల అనేది ఒకటి ఉంటుంది, దాంట్లో పెట్టి తిప్పి 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 ఇసిరాడంట. ఆ రాయి వెళ్ళి ఆ గొల్యాతు ఒళ్ళంతా కవచాలే, ఒక్క నొసట దగ్గర మాత్రం బొట్టు పెట్టుకున్నట్టు ఇక్కడ ఖాళీ ఉందంట. ఆ రాయి కరెక్ట్గా అందులో పడింది, యువతల నుంచి యువతలకు వచ్చేసిందండి. వెంటనే బోర్లా పడ్డాడంట.
పరిగెత్తుకొని వెళ్ళి అతని చేతిలో ఉన్న కత్తిని తీసి అతని పేక నరికేసి పేక పట్టుకొని ఒడ్డుకొచ్చేసాడండి దావీదు. చూసారండి, దావీదు దేవుడు సైన్యం ఎవరని చెప్పాడమ్మా? ఇదంతా మీ స్టోరీ ఎందుకు చెప్పాను? దావీదు దేవుని సైన్యం ఎవరన్నాడు? ఇశ్రాయేలీయులు. ఇశ్రాయేలు తిడితే ఏమన్నాడు? జీవంగా దేవుని సైన్యాన్నే తిరస్కరించుటకు ఈ సున్నత లేని ఫిలిస్తీయుడు యాపాటివాడు అన్నాడు. ఇశ్రాయేలీయులు నిజంగా దేవుని సైన్యమే. దేవుడు చుట్టుపక్కల ఉన్న అన్యజనులకి సంహరించాలంటే ఎవరిని వాడుకునేవాడండి? ఇశ్రాయేలుని వాడుకునేవాడు. సౌలు రాజుకి అప్పచెప్పాడు అమాలేకీల్ని. సౌలా, నువ్వు వెళ్ళి అమాలేకీల్ని భూమి మీద లేకుండా, ఆకాశం కింద లేకుండా సమూలంగా తుడిచిపెట్టాయి. స్త్రీలను కానీ, వృద్ధులను కానీ, చిన్నపిల్లలు కానీ ఎవరిని కనికరించొద్దు, పశువులు కానీ వేటిని ఉంచొద్దు, సమూలంగా నాశనం చేసేయాలని అన్నాడండి దేవుడు. వాళ్ళ పాపం పరిపక్వం అయిపోయింది, ఎప్పుడో అయిపోయింది, ఇప్పుడు వరకు ఆగారు, మీదే తప్పు, తీసేయి అన్నాడు. అంటే సౌలు మాత్రం దేవుడి మాటని ఖాతరు చేయలేదండి. వాస్తవానికి దేవుడికి ఎందుకు అంత పగా? ఏమని అమాలేకీయులు దేవుడికి ఏమైనా కీడు చేశారా? దేవుడికి ఎప్పుడు ఏం చేయలేదండి. వాళ్ళు దేవుని పిల్లలకు చేశారు. దేవుని పిల్లలకు ఎప్పుడు చేశారు తెలుసా? ఐగుప్తు నుంచి కానానికి వచ్చినప్పుడు వీళ్ళు అలసిపోయి ఉన్న సమయంలో అమాలేకీయులు వచ్చి వీళ్ళతో యుద్ధానికి వచ్చారండి. అప్పుడు అరణ్య ప్రయాణంలో ద్వితీయోపదేశకాండం 25 అధ్యాయం 17 నుంచి, ద్వితీయోపదేశకాండం 25 అధ్యాయం 17 వచ్చిన చదువు బాబు. మీరు చూసారండి, అలసిపోయి ఉన్న బలహీనుల మీదకి దొంగ దెబ్బ కొట్టారండి. అలసిపోయి ఉన్న వాళ్ళకి ఎవరైనా మంచినీళ్ళు ఇచ్చి ఆదరిస్తారు, కానీ వీళ్ళు ఏం చేశారు? చేతగానోళ్ళు ఇశ్రాయేల్ ప్రజలు అలసిపోయి ఉన్న సమయంలో వచ్చి బలహీనులందరినీ చంపేశారంటండి. ఆ సంగతి ఇశ్రాయేలు మర్చిపోయారు, కానీ దేవుడు మర్చిపోలేదండి. దేవుడు ఒకసారి మాట ఇచ్చాడంటే మాట తప్పడం. వాళ్ళని ఆకాశం కింద ఉండకుండా తీసేస్తానన్నాడు. మీరు వెళ్ళిన వెంటనే, కనానికి వెళ్ళిన వెంటనే మొట్టమొదటి చేయవలసిన పని వెళ్ళండి, ఆ అమాలేకీయుల ముందు నాశనం చేసేయమన్నాడు. అక్కడ చదువు బాబు. ఆకాశం కింద నుండి అమాలేకీయుల పేరు తుడిచేయండి అన్నాడండి, మర్చిపోకండి అన్నాడండి. ఏంటి దేవుడికి ఎందుకు అంత కోపం? ఆయన పిల్లల జోలికి ఎవరైనా వస్తే ఆయనకి ఉంటుందో ఉండదా? కోడి పిల్లల జోలికి వెళ్తే కోడికి ఎంత కోపం వస్తుంది, కుక్క పిల్లల జోలికి వెళ్తే కుక్కలకి ఎంత కోపం వస్తాయి. ఏమండి, మీరు ఈ సృష్టిలో ఏ జీవరాశిని చూడండి, తన పిల్లల జోలికి ఎవరైనా వస్తే ఊరుకోవండి, పోరాడుతాయి. దేవుడు కూడా అంతే. ఆయన పిల్లల జోలికి ఎవరైనా వస్తే దేవుడు ఏం ఊరుకుని వదులుతాడా? పగ పడతాడండి. దేవుడు పగ తీర్చుకుంటాడు. దేవుడు వెంటనే వాళ్ళని నాశనం చేసామంటే వీళ్ళు అక్కడికి వెళ్ళి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేశారండి. ఇశ్రాయేలు కనాన్లో ఉన్నంత కాలం కూడా, ఆ న్యాయాధిపతుల కాలం అంతా కూడా ఏమండి ఆ అమాలేకీయులు బతకనిచ్చారు. వాళ్ళ పిల్లలు వీళ్ళు చేసుకున్నారు, వీళ్ళ పిల్లలు వాళ్ళు చేసుకున్నారు, బంధువులు అయిపోయారు, ఇంకేం చంపుకుంటారు. సౌలు రాజు అయినప్పుడు, అంటే రాజుల కాలంలో కూడా ఇంకా బంధుత్వాలు కొనసాగుతూనే ఉన్నాయి. సౌలుల్ని కూడా చంపకుండా ఏం చేశాడు? రాజుగారిని బతికి తీసుకొచ్చాడండి, ఎస్కేప్ చేశాడు రాజుని. మనం బాయ్ బాయ్ అన్నాడు. దేవుడు చంపమన్న పశువుల్ని చంపకుండా తీసుకొచ్చాడు. ఏమండి, అంటే మనిషి ఎప్పుడైనా మాట తప్పుతాడేమో, కానీ దేవుడు ఎప్పుడు మాట తప్పడండి. దేవుడు తన సైన్యాన్ని తన పనికి వాడుకుంటూ ఉంటాడు. చూడండి, పశువులు, పురుగులు, ఏమండి దేవదూతలు దేవుడు చెప్పిన మాటను విన్నాయా లేదండి? దేవుడు చెప్పిన మాటని ఎలా చెప్తే అలా వెంటాయండి ఆ పురుగులన్నీ కూడాను. ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తాయి, ఏ టైంలో వెళ్ళమంటే ఆ టైంలో వెళ్తాయి, చక్కగా తినేసి వచ్చేస్తాయి, మొత్తం ఏం లేకుండా నాశనం చేసి వచ్చేస్తాయి. కానీ మనుషులు నమ్ముకున్నాడు, ఇశ్రాయేలు నా సైన్యం అన్నాడు దేవుడు. వీళ్ళు మాత్రం ఏం చేశారు? నచ్చినవి అన్ని చేస్తున్నారు, నచ్చలేని అన్ని. యెరికోను జయించడానికి కూడా ఇశ్రాయేలు ప్రజలను దేవుడు పంపించాడు. యుద్ధం చేయక్కర్లేదు, మీరు
ఆ కోట చుట్టూ 7 రోజులు 7 రౌండ్లు తిరగండి, 7వ రోజున 7 సార్లు తిరగండి, బోర్లో కానీ చాలు, ఏం అక్కర్లేదు అన్నాడు. ఏమండి, చక్కగా కోట గోడలు మామూలు గోడలు కావండి, లారీలు తిరిగినంత ఎడల్పున్న ప్రహరీ గోడలు, మానవ మాత్రులకి అసాధ్యం దాన్ని పగలగొట్టడం. అలాంటి గోడలో బోరలు ఉత్తే కూలిపోయాయి అంటండి, బోరలు ఉత్తే కూలిపోయి పడిపోయాయి. దేవుడు ఇశ్రాయేలుని తన సైన్యంగా ఎంత మహింపరిచాడో చూడండి. ఆ గొప్పతనం క్రెడిట్ అంతా ఎవరికి ఇచ్చాడండి? ఇశ్రాయేలుకి ఇచ్చాడు. దేవుడు మాట వింటే అలా ఉంటుంది. దేవుడి మాట వినకపోతే చిన్న హాయిపట్నం దగ్గరికి వెళ్ళి 1000 మంది చచ్చిపోయారండి. హాయిపట్నం మీదకి ఎందుకులే ఎంతమంది అనుకున్నారంట. అంత పెద్దదాన్నే తక్కువ మందితో జయించేసాం, ఈ చిన్న ఊరి మీద ఎందుకు ఎంతమందిని, ఎందుకు తక్కువ మంది వెళ్ళా పర్వాలేదు అనుకుని వెళ్ళారంట. ఆ చిన్న ఊరి చేతిలో ఓడిపోయి చావు దెబ్బ తినేసి వచ్చారండి. కారణం ఏంటంటే ఆకాను చేసిన పాపం. అంటే ఒక మనిషి పాపం చేస్తే ఇశ్రాయేలును ఓడించేశాడండి దేవుడు. దేవుడి మాట వింటే విజయం, దేవుడికి ఎదురు చెప్తే అపజయం. ఈరోజు కూడా మన పరిస్థితి అంతే. రైట్, ఇక చివరగా దేవుని యొక్క సైనిక దళంలో 4వ సైనిక దళం మనం ముగ్గురు గురించి చూసుకున్నాం. ఏమండి, జీవరాశులన్నీ దేవుని సైన్యమే, ఈ ప్రకృతిలో ఉన్న జీవరాశులు. అదేవిధంగా దేవదూతలు దేవుని సైన్యం, ఇశ్రాయేలు ప్రజలు దేవుని సైన్యం అని చెప్పుకున్నాం. ఇప్పుడు 4వదిగా క్రైస్తవులు దేవుని సైన్యం. ఎవరమ్మా? మనమే. క్రైస్తవులు అంటే ఎవరు అనుకుంటున్నారా? ఎవరమ్మా? మనమే దేవుని సైన్యం అండి. చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 2:3 2 తిమోతి 2:3 క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమ అనుభవించుము. పౌలు గారు తిమోతిని, నువ్వు ఒక సైనికుడివినైనా, నువ్వు ఎవరి సైనికుడు అంటే క్రీస్తు యేసు యొక్క సైనికుడివి. నువ్వు ఎలా ఉండాలంటే మంచి సైనికుడు అనిపించుకోవాలి. అంటే మంచి సైనికులు చెడ్డ సైనికులు ఉంటారా? మంచి సైనికులు ఉంటారు, చెడ్డ సైనికులు ఉంటారు. మంచి సైనికులు ఏం చేస్తారంటే మిలిటరీ నుండి ఎప్పటికప్పుడు వచ్చిన ఎండనక వాననక రాత్రనక పగలనక ఫోన్ రాగానే వెళ్ళిపోతారండి. చెడ్డ సైనికులు ఏం చేస్తారో తెలుసా? మా అమ్మకు బాగోలేదండి, మా నాన్నకు బాగోలేదండి, మా ఆవిడికి బాగోలేదండి, ఈ ఎండగా ఉందండి, వర్షాలు పడుతున్నాయండి, ఏమండి రాత్రి అంటే భయం అండి అని, నాకు ఒంట్లో బాగోలేదండి, ఏదో ఆ సాకులు చెప్తుంటారండి. ఇప్పుడు తిమోతి ఎలా ఉండాలని కోరుతున్నాడండి పౌలు గారు? నైనా నువ్వు క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుడి వల్లే ఉండాలి. ఆయన పని చేయడానికి ఎండనవద్దు, వాననొద్దు, ఏమంటే ఏది చూడొద్దు. ఆయన పని చేయడానికి నువ్వు ఎప్పుడు రెడీగా ఉండాలి. ఎన్ని శ్రమలు వచ్చినా, ఆ మాట అన్నాడు కదండి, నాతో కూడా శ్రమ అనుభవించు అన్నాడండి. ఈ సైనికుడు శ్రమ అనుభవించడానికి రెడీగా ఉండాలండి. అపోస్తలుడైన పౌలు గారు కూడా అలాంటి సైనికుడేనండి. 2 తిమోతి 4:7 మంచి పోరాటము పోరాడి తిని అన్నాడమ్మా. అంటే పౌలు గారు కూడా సైనికుడే, ఆయన పోరాటం చేశాడు. ఆయన కూడా ఎలాంటి పోరాటం చేశాడు? మంచి పోరాటం. నా పరుగు తుదముట్టించి తిని, నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది అన్నాడండి. పురుషులే కాదండి, స్త్రీలు కూడా సైనికులే. మా గురించి ఏం చెప్పలేదు, మేము కాదండి, మేము ఎస్కేప్ అనుకుంటున్నారా? చూడండి, 68వ కీర్తన 11వ చదువుతా బాబు. 68వ కీర్తన 11వ ప్రభువు మాటలను ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యంగా ఉన్నారు అన్నాడు. ఇప్పుడు స్త్రీలు ఏం చేయాలమ్మా? స్త్రీలు కూడా ప్రభువు మాటలను ప్రకటించాలి. స్త్రీలు అలా ఉండిపోకూడదు. మీరు కూడా సువార్తకి వెళ్ళాలి, సువార్త ప్రకటించాలి లోకానికి. స్త్రీల కోటాల్లో కూడా వాక్యం చెప్పగలగాలి. స్త్రీలు సండే స్కూల్లో కూడా వాక్యం చెప్పాలి. స్త్రీలు దేవుడి మాటలు ఇంకొకరికి చెప్పడం నేర్చుకోవాలి. మీరు కూడా సైనికులే, పురుషులు సైనికులే, స్త్రీలు కూడా సైనికులే. దేవుడి పనిలో అందరూ సమానమే, మనందరమే దేవుడి సైనికులమే.
అసలు స్త్రీలు లేకపోతే సంఘంలో పనే ఉండదండి, ఇంకా పని జరగదు. ఒక్క వాక్యం చెప్పడం మాత్రం, నాయకత్వం మాత్రం మాది, కానీ మిగతా పని అంతా ఎవరిదండి? మీరే. ఏమండి, ఆ ప్రభురాత్రి భోజనం సిద్ధపరచడమా, పరిచర్య చేయడమా, వంటలు వండడమా, వడ్డించడమా, అవన్నీ తోమడమా, ఏంటి చిన్న పనులు అండి. ఒక మీటింగ్ పెట్టారంటే అందులో ఆడవాళ్ళ పనేనండి ఎక్కువ. అందుకని ఇప్పటికీ కూడా యేసుప్రభు కాలంలో కాదు, ఇప్పుడు కూడాను ఏ సంఘంలో చూడండి సంఖ్యలో ఎవరు ఎక్కువ ఉంటారండి? స్త్రీలు ఎక్కువ మంది ఉంటారు. స్త్రీలు ఎక్కువగా ఉంటారండి. స్త్రీలు బలహీనులు కాదు, శారీరకంగా బలహీనులు, మానసికంగా కాదు. మానసికంగా పురుషుల కంటే శక్తివంతులు. పురుషుడు చేయలేని పని స్త్రీలు చేయగలరు. కాబట్టి గొప్ప శక్తి స్త్రీల్లో కూడా ఉంది. స్త్రీలు కూడా సైనికులే. ఏం చేయాలండి వీళ్ళు కూడానా? సువార్త పనికి సైనికుల వలె ఉండి దేవుడి మాటల్ని ప్రకటించాలి అని ఇక్కడ మనం చూస్తూ ఉన్నామండి. అక్కడ కొత్త నిబంధనలో ఫిలిప్పుకి 9 కూతుళ్ళు ఉన్నారట. పరిచారకుడని ఫిలిప్పుకి 9 కుమార్తెలు ఉన్నారు. 9 కుమార్తెలు కూడా ప్రవక్తలుగా ఉన్నారట అండి. 9 కుమార్తెలు దేవుడి పనిలో ఉన్నారు, దేవుడి పనిలో వాడబడ్డారు. ఎంత బాగా పెంచి చూడండి. ఆడపిల్ల పుడితేనే భారం అనుకుంటున్న ఈ లోకంలో 9 కూతులు పుడితే అసలు వీళ్ళు ఇంకా ఎలాగరా బాబు అని ఏ పనిలోనో పెట్టేస్తారు. ఆ కట్నం డబ్బులు వాళ్ళు తెచ్చుకునే వరకు. కానీ ఫిలిప్పు ఏం చేశాడు తెలుసమ్మా? 9 పిల్లల్ని కూడా దేవుడి పనికి వాడేటట్లుగా, దేవుడి పనికి ఉపయోగపడేటట్లుగా పెంచాడండి. స్త్రీల్ని కూడా దేవుడి పనిలో ఇన్వాల్వ్ చేయాలి. పురుషుల్లే కాదు, ఆడపిల్లలు కూడా దేవుడి వాక్యాన్ని నేర్పించాలి. దేవుడి వాక్యంలో పాటలు నేర్పించాలి, ప్రార్థన నేర్పించాలి, సువార్త ప్రకటించడం నేర్పించాలి, పరిచర్య నేర్పించాలి. ఎందుకంటే స్త్రీలు కూడా సైనికులేనని బైబిల్ చెప్తుందండి. అయితే ఇప్పుడు మనం వాడవలసిన ఆయుధాలు ఏంటంటే వాళ్ళలాగా ఇశ్రాయేలీలాగా అన్యజనుల్లాగా మనం కూడా కత్తులు, కర్రలు, ఏంటండి కారాలు, బాంబులు, ఇవా మనం వాడవలసిన ఆయుధాలు? పౌలు గారు చెప్పారు చూడండి, 2 కొరింథీ పత్రికలో 10వ అధ్యాయము 3-4 వచనాలు చూస్తే, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు అన్నాడండి. పౌలు గారు పోరాటం చేస్తున్నారు మంచి సైనికుడు వలె, కానీ ఆయన శరీర సంబంధమైన కర్రలతోని, ఏంటంటే కత్తులతోని కాదు ఆయన ఫైటింగ్. ఆయన ఫైటింగ్ ఏంటంటే దేంతోనండి? మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు, దేవుని ఎదుట బలమైన దుర్గములను పడద్రోసేటటువంటి యుద్ధోపకరణాలమయ్యి అన్నాడండి. దుర్గాలు పడగొట్టే యుద్ధోపకరణాలు. దుర్గం అంటే కోటలు, ఇందాక చెప్పుకున్నాం కదండి, ఎరుకో గోడలు, బలమైన కోటలు, అవి పడగొట్టాయి. దేవుడి మాటల ప్రకారం చేస్తే ఇశ్రాయేలీయులు పడగొట్టగలిగారు. ఇప్పుడు కూడా మనం దేంతో పడగొట్టాలంటే ప్రేమతోనండి. దేంతోనమ్మా? పౌలు గారు వాడే ఆయుధాలు ఏంటండి? పౌలు గారి దగ్గర ఉన్న ఆయుధాలు ఏంటి? ప్రేమ, సమాధానం, క్షమించడం, సహాయం చేయడం, ఓర్చుకోవడం, తగ్గించుకోవడం, కనికరించడం, దయ చూపించడం. ఇదండి పౌలు గారికి తెలిసిన ఆయుధాలు. పౌలు గారి దగ్గర ఎలాంటి ఆయుధాలు ఎన్ని ఉన్నాయో, ఒక్కొక్క ఎక్కడ ఏ ఆయుధం వాడాలో ఆయుధం వాడతాడు, అవతల వాళ్ళ మనసు గెలుచుకుంటాడు, వాళ్ళని రక్షిస్తాడండి. అందువల్ల అన్ని సంఘాలు కట్టగలిగాడండి. మనం ఎక్కడుంటే అక్కడ గొడవలు, ఎక్కడుంటే అక్కడ తల్లప్పులు, ఎక్కడుంటే అక్కడే సమస్యలు. ఓ 2 రోజులు ఎవరింటికైనా సరదాగా వెళ్ళామని వాళ్ళతో ఏదో గొడవ వచ్చి పడిపోతాయి. మన దగ్గర ఏమున్నాయండి ఆయుధాలు? అబద్ధాలు, ఏంటండి కొండాలు, పక్షపాతం, కులం పిచ్చి, ఇవన్నీ మన ఆయుధాలన్నీ ఇవి. అందువల్ల మనం ఎవరిని రక్షించలేకపోతున్నామండి. పౌలు గారు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళని ప్రేమించేవాడండి. వాడు అన్యుడా, వాడు యూదుడా, గ్రీసు దేశస్తుడా, వాళ్ళు ఎవరన్నా చూసేవారు కాదండి. ఎవరి దగ్గరికి వెళ్తే అల్లా కలిసిపోయి, యూదుల దగ్గరికి వెళ్తే యూదుల్లాగా, ఏమంటే గ్రీసు దేశం దగ్గర గ్రీసు దేశం, అన్యుల దగ్గర నేను అన్యుడిని అనేవాడు అనమాట. యూదుల దగ్గర నేను యూదునే, పరిశీలి దగ్గర నేను పరిశీలినే. అలాగా వాళ్ళలో ఏ విధం చేతనైనాను ఎక్కువ మందిని సంపాదించాలని అతని ధ్యేయం అదండి. అతని ధ్యేయం అది. ఏమండి ఈరోజు మనం కూడా యేసుక్రీస్తు యొక్క మంచి సైనికుల వల్ల పనిచేయాలి.
ఎక్కువ మందిని సంపాదించాలి, దేవుడి పిల్లలు సంపాదించాలి, దేవుడి పిల్లలు ప్రోత్సహించాలి, దేవుడి పిల్లల్ని రక్షించాలండి, దేవుడి గురించి చెప్పాలి. దేవుడు కూడా, దేవుడు ఎవరండి? దేవుడు సైన్యములకు అధిపతి. ఆయన దగ్గర సైన్యాలు ఉన్నాయి, 4 దళాలు ఉన్నాయి. జీవరాశులన్నీ ఆయన సైన్యాలే, దేవదూతలు ఆయన సైన్యాలే, ఇశ్రాయేలు ప్రజలు ఆయన సైనికులే. ఈరోజు క్రైస్తవులమైన మనం కూడా దేవుని యొక్క సైనికులుగా పనిచేయవలసిన వాళ్ళం. అయితే మన యుద్ధోపకరణాలు ఈ కర్రలో కత్తులు కావు, దేవుడి యొక్క గుణలక్షణాలే, ఆ దైవత్వపు లక్షణాలే మన దగ్గర ఉండాలండి. అందుకని పౌలు గారు అంటారు చూడండి, రోమిలకు రాసిన పత్రికలో 13వ అధ్యాయము 12 నుంచి 13 వచనాల్లో, తేజో సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకుందాము అన్నాడు. తేజో సంబంధమైన యుద్ధోపకరణాలు 13వ వచనం చూడండి. తేజో సంబంధమైన యుద్ధోపకరణాలు అంటే వెలుగు సంబంధమైన యుద్ధోపకరణాలు అంటే ఏంటో అర్థం కాకపోతే ప్రభు అయిన యేసుక్రీస్తుని ధరించుకోవడమే అన్నాడండి. యేసుప్రభుని ధరించుకుందాం. యేసుప్రభుని ధరించుకోవడం అంటే యేసుప్రభు అంటే బట్టలు, యేసుప్రభు అంటే గడ్డం, ఏంటంటే యేసుప్రభు అంటే ఎయిర్ కటింగ్ కాదు. యేసుప్రభుని ధరించుకోవడం అంటే సిలువబొమ్మ వేసుకొని తిరగడం కాదు. యేసుప్రభుని ధరించుకోవడం అంటే యేసుప్రభు మనసును, యేసుప్రభు స్వభావాన్ని మనం ధరించుకోవడం. మనల్ని చూసిన వాళ్ళకి ఎవరు కనపడాలండి? యేసుప్రభు కనపడాలండి. ఎప్పుడైనా కనపడమండి? ఎవరికంటికైనా మనల్ని చూడగానే ఇతను దేవుని కుమారుడు అని అన్నట్టుగా బ్రతికామండి? ఈమె దేవుని కుమార్తె, ఇగో బ్రతికితే ఇలా బ్రతకాలని ఎవరైనా అనుకున్నారండి? అది యేసుప్రభుని ధరించుకోవడం అండి. అదండి వెలుగు సంబంధమైన యుద్ధోపకరణాలు అంటే అది. 2 కొరింథీ పత్రికలో 6వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే ఇక్కడ నీతి ఆయుధాలు కలిగి ఉందాం అన్నాడు. నీతి ఆయుధాలు 2 కొరింథీ 6:7. అంటే మనం దుర్నీతి ఆయుధాలను మనం కలిగి ఉండకూడదు, నీతి గల ఆయుధాలను మనం కలిగి ఉండాలి. దేవుని యొక్క వాక్యానుసారమైనటువంటి మాటలు మనం మాట్లాడాలండి. అవి మన ఆయుధాలు. వాక్యం మన ఆయుధం, ఆత్మఖడ్గం ఏమండి. అక్కడ మనకి తెలుసు కదా, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో అపవాదిని ఎదిరించడానికి సర్వాంగ కవచాన్ని మనం ధరించుకోవాలి. అవన్నీ ఆ ఆయుధాలన్నీ భౌతికమైన కావు, ఆ ఆయుధాలన్నీ ఆత్మ సంబంధమైనయే. విశ్వాసము, వాక్యము, ఇదే కదండి చెప్పాడు అక్కడ. ఆయుధాలన్నీ కూడా రక్షణ, నీతి, ఇవే. అవే మనం ఇప్పుడు మనకి హెల్మెట్ అక్కర్లేదు, ఇప్పుడు మనకి బెల్ట్ అక్కర్లేదు, ఇప్పుడు మనకి కవచం అక్కర్లేదు, శిరస్త్రాణం అక్కర్లేదు, అవి ఏం అక్కర్లేదు. ఇప్పుడు ఏం కావాలంటే వాటి స్థానంలో దేవుని గుణాలు కావాలి. దేవుని గుణాలు మనం కలిగి ఉంటే ఈ లోకంలో మంచి సైనికుల వలె దేవుడి తరపున మనం పనిచేయగలుగుతామండి. దేవుడి తరపున మనం పనిచేయగలం. దేవుడి దగ్గర దేవుడికి సైనికులు ఎందుకంటే సైనికులు ఎవరైతే ఆయనను అనుసరిస్తారో దేవుడు వారి శత్రువులకి ఏమైపోతాడో? శత్రువు అయిపోతాడు. ఎవరైతే ఆయన విడిచిపెడతారో ఏమైపోతాడు? మిత్రులు కూడా శత్రువులుగా చేసేస్తాడండి దేవుడు. శత్రువులు మన మీదకి పంపిస్తాడనమాట. ఆయన శత్రువులు ఎవరండి? ఆయన శత్రువులు ఎవరు? దేవుడి యొక్క సైనికులు ఎవరు? పురుగులు, దేవదూతలు, ఇశ్రాయేలు ప్రజలు, మనమేనండి. కాబట్టి మనందరం కూడా దేవుని సైనికులమైన గుర్తెరిగి బలంగా పనిచేయడానికి కృషి చేద్దాం. ఓపికగా వాక్యమైన మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను.